దీన్ని టెక్నికల్‌గా హెర్మెనాటిక్స్ అంటారు. బైబిల్‌ని ఎట్లా ఇంటర్ప్రెట్ చేయాలి, ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్. దానికి విల్ స్టార్ట్ విత్ థాట్. అంటే టు స్టార్ట్ విత్ ద ఎంటైర్ సబ్జెక్ట్, నేను ఆల్రెడీ రమేష్ చెప్తా ఉన్నాడు కదా, బైబిల్ని ఎట్లా అంటే అట్లా వాడటం, ఎలా అంటే అట్లా ఇంటర్ప్రెట్ చేయడం. అంటే స్టార్టింగ్లో మేము కూడా చాలా రాంగ్ సైడ్ ఉన్న పరిస్థితులు. స్లోగా బైబిల్ని సరిగ్గా చదివి అర్థం చేసుకోవడం అన్నది నేర్చుకున్నాం. సో మేము నేర్చుకుని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో బైబిల్ అంటే ఏంటి అన్నది ప్రైమరీ క్వశ్చన్ కింద చూస్తే, బైబిల్ అన్నది ఇట్స్ లైక్ ఎ స్మాల్ లైబ్రరీ ఆఫ్ బుక్స్ అని. ఈ లైబ్రరీ ఆఫ్ బుక్స్ ఇజ్రాయెల్ కంట్రీ యొక్క హిస్టరీలో నుంచి వచ్చింది. ఈ బుక్స్ అన్నిటిని కూడా ప్రాఫిట్స్ అనేవాళ్ళు రాశారు. ప్రాఫిట్ అన్న మాట ప్రవక్త అని తెలుగులో అంటారు. తెలుగులో కంటే ఒక రకంగా తమిళ్ ట్రాన్స్లేషన్ కరెక్ట్గా ఉంటుంది. దూరదర్శి అంటారు, దీర్ఘదర్శి లేకపోతే దూరదర్శి అని. అంటే దేవుని మాటని వింటా ఒక కన్సిడరబుల్ టైంని వాళ్ళు ముందుగానే చూడగలిగి దాన్ని ప్రజలతో కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు. అయితే వాళ్ళు రాసిన బుక్స్, ఈ బుక్స్ అన్నీ కూడా ఏదో ఆర్డినరీ స్టోరీగా వాళ్ళు రాయట్లేదు, కానీ దేవుడు ఇజ్రాయెల్ని సెంటర్ చేసుకుని ఇజ్రాయెల్ ద్వారా మానవులందరికీ, హ్యూమన్ కైండ్ అందరికీ, మానవ జాతి అందరికీ దేవుడు చేయబోతున్న మేలుని గురించి వాళ్ళు ముందుగానే చూసి దాని గురించి మాట్లాడిన మాటలు. సో బైబిల్ని బిబ్లియా అనే మాట వాడతారు. బిబ్లియా అంటే బుక్స్ అని, బైబిల్ అంటే దాన్ని కరెక్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయాలంటే బుక్స్, పుస్తకాలని బుక్స్ని బిబ్లియా అంటారు. బిబ్లియానే వాళ్ళు ట్రాన్స్లిటరేట్ చేసి, అంటే టమాటోని టమాటా అని ఎట్లా ట్రాన్స్లేట్ చేశారో అట్లా బిబ్లియాని ట్రాన్స్లిటరేట్ చేసి, అంటే ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వరకే మార్చి బైబుల్ అన్న మాట కింద చేశారు. ఈ బైబిల్ 66 బుక్స్ ఉంటాయి. అంటే మనం యూజువల్గా ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ ఫాలో అయ్యాయి 66 బుక్స్ ఉంటాయి. ఈ 66 బుక్స్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1500 ఇయర్స్లో రాశారు. 1500 ఇయర్స్, 1445 BC దగ్గర నుంచి ఇంకొక 1500 సంవత్సరాలు లేదా 2000 ఇయర్స్ స్పాన్లో రాసిన బుక్స్ ఇవన్నీ. అంటే మనం 66 బుక్స్ ఎందుకు కన్సిడర్ చేస్తాము? 66 బుక్స్ కాకుండా ఉన్నాయా అంటే క్యాథలిక్ బైబుల్ ఇంకొక 5 బుక్స్ ఉంటాయి. అండ్ దేర్ ఆర్ అదర్ బైబుల్స్ రిగార్డింగ్ డిఫరెంట్ ట్రెడిషన్స్కి సంబంధించినవి ఉన్నాయి. వాటిలో ఇంకొన్ని ఎక్స్ట్రా బుక్స్ కూడా ఉంటాయి. కానీ యాజ్ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ మనం ఫాలో అయ్యేది 66 బుక్స్. ఎందుకు ఆ 66 బుక్స్ అన్నది కూడా మనం దాంట్లోకి వస్తాం. ఈ 66 బుక్స్ని 40 మెంబర్స్ రాశారు. ఈ 40 మెంబర్స్లో 39 మెంబర్స్ జూయిష్ పీపుల్, ఒకే ఒక్కతను నాన్ జూయిష్ పర్సన్. లూకా సువార్త రాశాడు కదా, లూక్, యాక్ట్స్ 2 ఆయనే రాశాడు. అపోస్తల కార్యాలు, లూకా సువార్త అదొక్కటి నాన్ జూయిష్ పర్సన్ రాశాడు. మిగతా బుక్స్ అన్నీ 64 బుక్స్ అంతా కూడా జూయిష్ మెంబర్స్ ద్వారా రాయబడినాయి. వీళ్ళు 20 డిఫరెంట్ ప్రొఫెషన్స్కి సంబంధించిన వాళ్ళు. ఎందుకు ఈ ప్రొఫెషన్స్ అన్నది కూడా మనకి దాంట్లోకి వస్తా. 20 డిఫరెంట్ ప్రొఫెషన్స్కి సంబంధించిన వాళ్ళు.
10 డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నోళ్ళు. సో ఇది బైబిల్కి గురించి మనకు మైండ్లో ముందు ఉండాల్సిందే. 66 బుక్స్ రిటర్న్ బై 40 ఆథర్స్ ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ 1500 to 2000 years. వీళ్ళంతా కూడా 20 డిఫరెంట్ ప్రొఫెషన్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, 10 డిఫరెంట్ ప్లేసెస్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ బైబిల్లో వాడిన సాహిత్య శైలి లిటరరీ జాన్రా అంటారు. బైబిల్లో హిస్టరీ ఉంటుంది, లా ఉంటుంది, పొయట్రీ ఉంటుంది, కవిత్వం ఉంటుంది, విజ్డమ్కి సంబంధించిన అంటే ప్రావర్బ్స్ ఇట్లా ఉంటాయి కదా. విజ్డమ్ అన్నది ఒక స్పెషల్ జాన్రా. సో విజ్డమ్కి సంబంధించిన జాన్రా ఉంటుంది, సాహిత్య శైలి ఉంటుంది, ప్రొఫెటిక్ ఇష్యూస్ ఉంటాయి, అట్లానే లెటర్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ లిటరరీ జాన్రా సాహిత్య శైలులకి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఎందుకు ఇదంతా మనం అంటే ఈ అన్నిటి గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఒక్కొక్క సాహిత్య శైలిని ఒక్కొక్క రకంగా మనం డీకోడ్ చేయాల్సి వస్తుంది. లిటరరీ జాన్రాని బట్టి దాంట్లో ఉన్న మీనింగ్ ఏంటి అని అర్థం చేసుకునే విధానం మారుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు హిస్టరీ ఉందనుకోండి, ద వే హిస్టరీ ఈజ్ రిటర్న్. అంటే ఇప్పుడు మీలో రిజిస్ట్రేషన్ పేపర్స్ ఎంతమందికి తెలుసు? ల్యాండ్ పేపర్స్ మనం రాయమంటే మన భాషలో మనం రాస్తాం. కానీ లీగల్ స్టాండింగ్ ఉండాలి అంటే ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్లో వాడే వర్డ్స్, దాన్ని రాసే పద్ధతి వేరుగా ఉంటుంది. అది నోటరీ దగ్గరికి తీసుకుని వెళ్ళి లేకపోతే ఏదైనా ఒక లాయర్ని కూర్చోబెట్టుకుని ఆ టర్మ్స్, ఆ రాసే ప్రొసీజరు ఎట్లా రాయాలనేది ఉంటుంది. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ డాక్యుమెంటేషను, దాంట్లో వాడిన సాహిత్య శైలి, ఆ లిటరరీ జాన్రా ఉంటుంది కదా, దాన్ని బట్టి వర్డ్స్ మీనింగ్ ఏంటి, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలన్నది డిపెండ్ అయి ఉంటుంది. పోయట్రీని ఒక రకంగా ఇంటర్ప్రెట్ చేస్తాం, ఒక రకమైన అంటే ఇంటర్ప్రిటేషన్ అంటే తెలుగులో అర్థాన్ని సంగ్రహించడం, అంటే అర్థాన్ని మీనింగ్ని దాంట్లో నుంచి బయటకు తీయడం. సంగ్రహించడం అంటే ఎక్స్ట్రాక్షన్. సో మీనింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇంటర్ప్రెట్ చేయడం అంటే రాసిన దాంట్లో నుంచి కరెక్ట్ మీనింగ్, ఆథర్ ఏమని రాశాడు, ఏ ఉద్దేశంతో రాశాడు, అంటే ఏ ఆలోచనతో అది రాశాడో ఆ ఆలోచనని మనం బయటకు ఎక్స్ట్రాక్ట్ చేయడం, అర్థాన్ని సంగ్రహించడం ఇంటర్ప్రిటేషన్ అంటాం దాన్ని. సో ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు మనం చదివేది లిటరేచరు కాబట్టి లిటరరీ జాన్రా, ఒక్కొక్క జాన్రాకి ఒక్కొక్క సాహిత్య శైలికి ఒక్కొక్క విధానమైనటువంటి పద్ధతి ఉంటుంది దాన్ని అర్థం చేసుకుని మీనింగ్ తీసుకోవడానికి. ఇంగ్లీష్ బైబిల్స్లో చాలా చోట్ల మీకు ఆ పొయట్రీ లాగా రాసినట్టు కనిపిస్తుంది. తెలుగులో కొన్ని చోట్ల ఆ పొయట్రీ కాన్సెప్ట్స్ మీకు ఐజయా, బుక్ ఆఫ్ జెరమయా, ఐజయా, మీకు ఎజెకియల్ చూస్తూ ఉంటే మీకు చాలా చోట్ల పొయట్రీ స్టైల్లో ప్రోజ్ లాగా కాకుండా, గద్య భాగం లేకుండా పద్య భాగం లాగా అది మనకు అక్కడ లిటరేచర్ కనిపిస్తూ ఉంటుంది. సో చాలా రకాలటువంటి లిటరరీ జాన్రాస్ని వాడారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2000 years. సో బైబిల్ని మీనింగ్ చదవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ సాహిత్య శైలిని ఎలా అర్థం చేసుకోవాలో దాని గురించి నేర్చుకోవాలి. ఎప్పుడు రాశారు ఈ బుక్స్ అని అంటే హ్యూమన్ హిస్టరీని మనం ప్రాపర్గా చూస్తే ప్రీ హిస్టారిక్ ఎరా ఒకటి ఉంటుంది, 600 BC దాకా, అంతకంటే ముందు టైము. దీన్ని జనరల్గా డార్క్ ఏజ్ అంటారు. సోషాలజీలో దీన్ని డార్క్ ఏజ్ అంటారు. ఎందుకు అంటే సైంటిఫిక్ థాట్, సైంటిఫిక్ టెంపర్మెంట్ డెవలప్ అవ్వక ముందు టైం అది. ఆ టైంలో మనకి ఎసెన్షియల్గా స్టోన్ ఏజ్ ఉంటుంది. బ్రాంజ్ ఏజ్ కంటే ముందు స్టోన్ ఏజ్, తర్వాత బ్రాంజ్ ఏజ్ వచ్చింది, దాని తర్వాత అయాన్ ఏజ్ వచ్చింది. ఆ టైంలో మ్యాక్సిమమ్ ఇన్వెన్షన్స్ ఏం జరిగినాయి అంటే ఆ స్టోన్ ఏజ్ టైంలో ఫైర్ ఇన్వెంట్ చేసుకున్నారు. బ్రాంజ్ ఏజ్ టైంలో యుటెన్సిల్స్ చిన్న చిన్నవి వాడటం మొదలుపెట్టారు. అయర్న్ ఏజ్ టైంలోకి వచ్చేటప్పటికి వీల్,
వీల్ ఈజ్ ఎ ప్రామినెంట్ ఇన్వెన్షన్ దట్, అంటే ఆ ఏజ్లో చిన్న చిన్న సిటీస్ కిందకి రావడం, బ్రాంజ్ ఏజ్ నుంచే చిన్న చిన్న సిటీస్ కిందకి రావడం, హంటర్ గ్రూప్స్గా ఉండే మనుషులు హంటింగ్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు స్లోగా అగ్రికల్చర్లోకి, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్లోకి రావడం. అగ్రికల్చర్ ఎప్పుడైతే వచ్చిందో అగ్రికల్చర్ అంతా కూడా ఫర్టైల్ ల్యాండ్స్ మీద, సారవంతమైన భూములు, ఆ నదీ పారివాహ ప్రాంతాలు ఉంటాయి కదా, రివర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ రివర్ బ్యాంక్స్ దగ్గర చిన్న చిన్న గ్రూప్స్ గ్యాదర్ అయ్యి వాళ్ళు కలిసి జీవిస్తా టౌన్షిప్స్ స్టార్ట్ అవ్వడం, చిన్న చిన్న సివిలైజేషన్స్ స్టార్ట్ అవ్వడం. మనకి అట్లా ఎసెన్షియల్గా 3 సివిలైజేషన్స్ కనిపిస్తాయి వరల్డ్ దీంట్లో. ఒకటి మన సింధు రివర్ దగ్గర, ఇండస్ రివర్ దగ్గర ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషను. రెండోది యూఫ్రటీస్ టిగ్రిస్, ఇప్పుడున్న ఇరాక్ ఏరియా, అంటే ఇప్పుడు డ్రై ఏరియా కానీ ఒకప్పుడు అది చాలా ఫర్టైల్ ఏరియా. మెసపటోమియన్ సివిలైజేషన్ అని ఉంటుంది ఆ యూఫ్రటీస్ టిగ్రిస్ రివర్స్ దగ్గర. కొంత పార్ట్ అంటే ఇరాక్, కొంత పార్ట్ ఆఫ్ ఇరాన్. ఇంకొకటి నైల్. అప్పుడున్న నోన్ వరల్డ్ ఇది, అంటే మాయన్ సివిలైజేషన్స్ ఇట్లాంటివి అటు అమెరికన్ కాంటినెంట్స్లో ఉన్నాయి, కానీ అప్పుడున్న మానవాళికి వీళ్ళ గురించిన అండర్స్టాండింగ్ కానీ అసలు వీళ్ళ గురించి తెలియదు. అసలు అమెరికా అనే కాంటినెంట్ ఉన్న సంగతే తెలియదు. అమెరికాని ఎలా తెలుసుకున్నారు అంటే ఇండియాకి రావడానికి ప్లాన్ చేశారు. ఇండియా కోసం అని ప్లాన్ చేసి వాస్కోడి గామా ట్రావెల్ చేస్తూ ఉంటే ల్యాండ్ ఏరియా వస్తే దాన్ని ఇండియా అనుకుని వాస్కోడి గామా కాదు, క్రిస్టోఫర్ కొలంబస్. వాస్కోడి గామా ఇండియా దగ్గరకు వచ్చినాను కదా, క్రిస్టోఫర్ కొలంబస్ దాంట్లోకి వెళ్ళి అదే ఇండియా అనుకుని చచ్చిపోయేదాకా అదే ఇండియా అనుకున్నాడు ఆయన. దాని తర్వాత అది ఇండియన్ కాంటినెంట్ కాదు అని చెప్పి అటు పక్కోళ్ళకి తెలిసింది. కానీ ఇండియాతో మళ్ళీ ఈజిప్టు వాళ్ళకి, ఇండియన్స్కి ఆల్రెడీ ఆ టైంలో ట్రేడ్ అండ్ కామర్స్ నడుస్తూ ఉండేది. స్పైసెస్ అప్పుడు కూడా స్పైసెస్, సిల్క్ ట్రేడ్ అయితే జరుగుతూ ఉండేది. కాకపోతే పెద్ద సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ లేని టైం, సైన్స్ గురించి పెద్దగా లేని టైం. సో ఎప్పుడైతే ప్లాన్డ్ సిటీస్ ఇక్కడ డెవలప్ అవడం మొదలైనయో, ఐరన్ వర్క్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవడం మొదలైనయో, అగ్రేరియన్ సొసైటీస్, అగ్రికల్చర్ మీద డెవలప్ అయ్యే సొసైటీస్ ఎప్పుడైతే ఫామ్ అయినాయో, ల్యాండ్ కోసం కొట్టుకోవడాలు స్టార్ట్ అయినాయి. అంటే ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీదకి, ఒక కింగ్డమ్ ఇంకొక కింగ్డమ్ మీదకి వెళ్ళటం, ఒకళ్ళు చంపేసుకోవడం, ఆ ఫర్టైల్ ల్యాండ్ని అక్వైర్ చేసుకునే ప్రయత్నంలో ఒక కింగ్డమ్కి ఇంకొక కింగ్డమ్కి మధ్యలో భయంకరమైన యుద్ధాలు జరిగినాయి. ఎందుకంటే అయర్న్ వాడటం నేర్చుకున్నారు, వెపనరీ వాడటం నేర్చుకున్నారు, ఆ వెపనరీని యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఆ టైంలో ఏమైంది అంటే చాలా చోట్ల మానవుడి యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మనిషి లైఫ్ ఏంటి, ఎందుకు ఇంత భయంకరంగా. ఈవెన్ గౌతమ్ బుద్ధుడిది కూడా అదే కదా కాన్సెప్ట్. యుద్ధంలో జరిగిన ఆ జెనోసైడ్ చూసి, మనుషులు చచ్చిపోవడం చూసి అసలు ఏంటి రియాలిటీ ఏంటి, సత్యం ఏంటి అని తెలుసుకోవడానికి ఆయన దాన్ని వదిలిపెట్టేసి ఆయన జ్ఞానాన్ని, విజ్డమ్ని సంపాదించడం కోసం బయటకు వచ్చేసాడు. సో గౌతమ్ బుద్ధుడు కూడా ఆల్మోస్ట్ 500 BCకి సంబంధించినాడు. సో ఆల్మోస్ట్ అదే టైము, 600 BC 500 BC ఆ టైంలో అంటే రియాలిటీ ఏంటి, వాస్తవం ఏంటి, ట్రూత్ ఏంటి, మనుషులు అంటే ఇట్లానే ఉంటారా, బార్బేరియన్స్గా ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారా అని ఆలోచనలు మొదలైనప్పుడు స్లోగా ఫిలసాఫికల్ థాట్ అన్నది స్టార్ట్ అయింది. ఇది ఎవరి దగ్గర స్టార్ట్ అయిందంటే గ్రీక్స్. సో గ్రీక్స్ లైఫ్ని అర్థం చేసుకోవడానికి, లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఫిలసాఫికల్ థాట్ వాళ్ళు డెవలప్ చేసుకుంటా, ఫిలాసఫీని డెవలప్ చేసుకుంటున్న టైంలో ఆ ఫిలాసఫీలో నుంచి సైన్స్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే విషయాలు అర్థం చేసుకోవాలి అంటే రియాలిటీని, ట్రూత్ని సినోనిమ్స్ కింద చూసేవాళ్ళు. ఆ టైంలో రెండు ఒకటే, వాస్తవాలు, సత్యాన్ని రెండింటిని ఒకే రకంగా చూసేవాళ్ళు. సత్యం ఎట్లా తెలుస్తుంది, మానవుడి జీవితం ఏంటి, వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ట్రూత్ అన్నది ఆబ్జెక్టివ్, బాహ్యంగా ఉంటుంది, బయట వాటిల్లో ఉంటుంది.
అని అరిస్టాటిల్ ప్రపోజ్ చేశాడు. బయట వాటిల్లో ఉంటుందంటే మనకి బయట ఉన్న వాటిల్లో. సో వాళ్ళు ఏం చేశారంటే ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయడం, దాని మీద ఎక్స్పెరిమెంట్లు చేయడం, దానికి ఒక హైపోథసిస్ రాసుకోవడం మొదలుపెట్టారు, ఒక థీసిస్ రాసుకోవడం మొదలుపెట్టారు. అట్లా ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి హైపోథసిస్ డెవలప్ చేసే క్రమంలో సైన్స్ కాన్సెప్ట్ డెవలప్ అయింది. అంటే ఫిజికల్ థింగ్స్ని అబ్జర్వ్ చేస్తే ఫిజిక్స్ అయింది, ప్లాంట్స్ని అబ్జర్వ్ చేస్తే బాటనీ అయింది, కెమికల్ కాంబినేషన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే కెమిస్ట్రీ అయింది. సో వాళ్ళు ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసుకుంటా, ఎందుకు అంటే ట్రూత్ అన్నది ఆబ్జెక్టివ్, బాహ్యంగా ఉంటుంది అని వెతికారు. కొంతమంది ఇప్పుడు ప్లేటో లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాదు ట్రూత్ అన్నది సబ్జెక్టివ్ అన్నారు. అంటే మన లోపలే ఉంటుంది, మనం అనుభవించే దాని మీద ఉంటుంది, మనం ఎక్స్పీరియన్స్ చేసే దాని మీద ఉంటుంది. సో వాట్ యు ఎక్స్పీరియన్స్, వాట్ యు ఫీల్. సో ఇదేమైందంటే ఈ రెండు టైప్స్ ఆఫ్ ఫిలాసఫీస్, ఒకటి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్, ఇప్పుడు మనం ఉంటున్నాం ఇండియా, ఏషియా, ఇదంతా వీళ్ళు ఏం చేశారంటే ట్రూత్ అన్నది ఇంటర్నల్గా ఉంటుంది అని, సబ్జెక్టివ్ మనలో ఉంటుంది. సో వీళ్ళు ఏం చేశారు, సత్యాన్ని వెతకడానికి, సత్యాన్ని అన్వేషించడానికి, ట్రూత్ని అర్థం చేసుకోవడానికి వీళ్ళు మెడిటేషన్ చేయడం, కొండల మీదకి వెళ్ళిపోవడం, దాన్ని తపస్సులు చేయడం, ఇట్లాంటివి చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే లోపల ఉంటుంది, మనలో ట్రూత్ ఉంటుందని వెతకడం. ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ వెస్టర్న్ సైడ్ అంటే గ్రీన్విచ్ లాంగిట్యూడ్ ఉంటుంది కదా, దాని నుంచి అవతలకి అటు సైడ్ యూరోపియన్ కంట్రీస్కి అటు సైడ్ వాళ్ళు ఏం చేశారంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ని ఎక్కువ అడాప్ట్ చేసుకున్నారు. వీళ్ళు ట్రూత్ అన్నది సబ్జెక్టివ్ అని, వెస్టర్న్ సైడ్ వాళ్ళు ట్రూత్ అన్నది ఆబ్జెక్టివ్ అని, వీళ్ళు థాట్స్ అక్కడ నుంచి డెవలప్ అవ్వడం మొదలైనవి. సో ఆల్మోస్ట్ ఆ సైంటిఫిక్ ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ నుంచి దీన్ని ఏమన్నారు అంటే క్లాసిక్ ఎరా అన్నారు. ఈ క్లాసిక్ ఎరా టైంలో సైన్స్ని రకరకాల ఆ సైంటిఫిక్ థాట్ని వేరే వాటిల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే ఈ డెమోక్రసీ కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, డ్రామా, పోయట్రీ, ఇవన్నిటిని డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఇది ఆల్మోస్ట్ 476 AD నుంచి 876 AD దాకా దీన్ని క్లాసికల్ పీరియడ్ అంటారు. దాని తర్వాత ఏమైంది అంటే ఇస్లాము స్టార్ట్ అయింది. అంటే ఈ టైంలో క్రిస్టియానిటీ, రోము, అంటే డెమోక్రసీ, ఇట్లాంటి ఫిలసాఫికల్ అప్రోచ్ అంతా గ్రీక్ వాళ్ళు చేస్తే పొలిటికల్ ఓరియంటేషన్లు అంతా రోమన్స్ పనిచేయడం మొదలుపెట్టారు. రోమ్ వాజ్ ద ఫస్ట్ రిపబ్లిక్ ఇన్ ద వరల్డ్. ఆ టైంలో రిపబ్లిక్గా డిక్లేర్ చేసుకున్న కింగ్డమ్ ఏదైనా ఉందంటే రోమ్. సో వీళ్ళు ఒక లీగల్ సిస్టమ్ని, ఇరిగేషన్ సిస్టమ్ని, సిటీస్ని, అంటే రోడ్స్ని, ఇన్లాండ్ రోడ్స్ని, అప్పుడు దాకంతా వాటర్ వేస్నే వాడేవాళ్ళు. షిప్ మీద నుంచే, బోట్స్ ద్వారానే అంత ట్రేడ్ అండ్ కామర్స్ జరిగేది. ఇన్లాండ్ రోడ్స్ వీళ్ళు స్టార్ట్ చేశారు రోమన్స్. ఆ టైంలో క్రిస్టియానిటీ పాలు టైంలో జరుగుతూ ఉంటుంది. క్రిస్టియానిటీ కూడా సైమల్టేనియస్గా స్ప్రెడ్ అయ్యి వరల్డ్ అంతా వెళ్ళే పరిస్థితి. కాకపోతే రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎప్పుడైతే వచ్చిందో కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న, అంటే పొలిటికల్ లీడర్స్, అక్కడ ఏం జరిగింది, క్రిస్టియానిటీ అన్నది స్ప్రెడ్ అవుతూ ఉంది. రోమన్ పవర్ ఏమో వరల్డ్ మొత్తాన్ని, ఆల్మోస్ట్ నోన్ వరల్డ్ మొత్తాన్ని పరిపాలిస్తూ ఉంది. రోమన్ చక్రవర్తి వాళ్ళ అమ్మ, ఆయన పేరేంటి, కాన్స్టాంటినోపుల్ వాళ్ళ మదరు క్రిస్టియానిటీలోకి వస్తుంది. వాళ్ళ అమ్మ మీద ఇష్టంతో కాన్స్టాంటినోపుల్ ఆయన కూడా క్రిస్టియానిటీలోకి వస్తాడు, కానీ పూర్తి కన్విక్షన్లోకి రాడు. కానీ కొంచెం క్రిస్టియన్గా సీరియస్గానే ఉంటాడు. క్రిస్టియానిటీని స్టేట్ రిలీజియన్ కింద డిక్లేర్ చేసేస్తారు. అంటే ఇప్పుడు ఎట్లయితే భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేయమని గొడవ చేస్తున్నారు, అట్లా రోమ్ని ఎంపైర్ని క్రిస్టియన్ స్టేట్ కింద డిక్లేర్ చేయగానే సడన్గా క్రిస్టియానిటీలో నెంబర్స్ పెరిగిపోయారు. ఎందుకు అంటే ఎంపరర్ మతం రోమా మతం కాబట్టి కదా.
కాంటెక్స్ట్. కాన్స్టంటినోపుల్ పవర్లోకి వచ్చిన తర్వాత చాలామంది క్రిస్టియానిటీలోకి వచ్చేసారు. అందరు ఎందుకు వచ్చారయ్యా అంటే పొలిటికల్ గెయిన్ కోసం. సో పొలిటికల్ గెయిన్ కోసం వచ్చిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి బైబిల్ అడ్డమైపోయింది. బైబిల్ అడ్డమైపోయి చర్చ్ ట్రెడిషన్ని వాళ్ళు పైకి లేపి బైబిల్ని ఒక మూల పెట్టేసి బైబిల్ కేవలం ప్రీస్ట్లీ పొజిషన్స్లో ఉన్నోళ్ళే చదవాలి, పోపు అపాయింట్ చేసిన వాళ్ళు చదవాలని చెప్పి. మీరు బెంగళూరు ఎప్పుడన్నా వెళ్తే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళది ఎగ్జిబిషన్ ఉంటుంది. ఆ మెయిన్ దీంట్లో మీకు బైబిల్స్కి ఇంతకుముందు ట్రంక్ పెట్టలకి ఒకటి ఉండి లాక్ వేసేది ఉంటుంది చూసారా, అట్లా బైబిల్కి ఇట్లా ఉంటుంది, లాక్ చేసి ఉండే బైబిల్స్. వాళ్ళు బైబిల్లో ఉన్న ట్రూత్ని పక్కన పడేసి రకరకాల ఇవన్నీ పైకి తీసుకొచ్చారు. చర్చ్ అంతా కూడా కొంచెం సైంటిఫిక్ థాట్ని, గెలీలియో ఇట్లాంటి వాళ్ళందరినీ హింసించి ఆ సైంటిఫిక్ థాట్ని తొక్కేసింది. ఆ టైంలో ఇస్లాము స్టార్టింగ్లో చాలా వరకు సైంటిఫిక్ థాట్ని బయటకు తీసుకుని వచ్చింది. ఎర్లియర్ ఇప్పుడు ఆల్జీబ్రా దానికి మెయిన్ పర్సన్ ఎవరో తెలుసా, ముస్లిం మ్యాథమెటిషియన్స్. ఇప్పుడు మనం అక్కడికి వస్తామంటే అదేమి హాస్పిటల్, అది ఈఎస్ఐ దగ్గర ఉంటుంది, యునానీ మెడిసిన్ ఎప్పుడు డెవలప్ అయింది అనుకుంటున్నారు? ఆ టైంలో స్టార్టింగ్లో ముస్లిం అందరూ కూడా ఒక పక్క ఫోర్స్తో వాళ్ళు మనుషులు చంపుకుంటా కన్వర్ట్ చేసుకుంటూ వస్తున్నా, ఇంకొక పక్క చాలా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్తో బయటకు వచ్చారు. సో మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ సైంటిఫిక్ టెంపర్మెంట్ వైపు, ముస్లిం మతం వైపు తిరగడానికి కారణమైంది. మనకి ఎప్పుడో రిఫర్మేషన్ వచ్చిన తర్వాత కదా. సో ఈ మిడిల్ ఏజెస్ అంటారు. ఆ టైంలో ఇస్లాము అప్రాక్సిమేట్గా 622 ADలో స్టార్ట్ అయింది, రోమన్ క్యాథలిక్ చర్చ్. ఈ బ్లాక్ ప్లేగ్ అన్నది ఇప్పుడు ఉన్న కోవిడ్ కంటే చాలా భయంకరమైన పాండమిక్ వచ్చింది ఆ టైంలో. ఆ టైంలోనే యూరోప్ ఎక్స్ప్లోరేషన్స్ చేయడం మొదలుపెట్టింది, ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ అయింది, స్లేవరీ విపరీతంగా పెరిగింది ప్రపంచం అంతా. కాటన్, వైట్ గోల్డ్ అంటారు కాటన్ని, ఆ కాటన్ కల్టివేషన్ కోసం చాలా ఏరియాస్లో చాలా కంట్రీస్ని ఆక్యుపై చేసుకుంటూ వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి రావడానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే కాటన్ ట్రేడ్ కోసం, ల్యాండ్ని ఇక్కడున్న జనాల్ని వాడుకోవడానికి కాటన్ కోసం వచ్చారు. కాటన్ అంటే ఇక్కడ బాగా పెరుగుద్ది ఇక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్లో అని. సో దాని తర్వాత రినైజాన్స్ మూమెంట్ అంటే ఆ క్లాసికల్ ఎరా ఏదైతే ఆ పోయట్రీ, ఆ ఫిలాసఫీ, ఆ డ్రామా, ఈ మ్యాథమెటిక్స్, ఈ లీగల్ సిస్టము, ఇదంతా ఈ బైబుల్ని పక్కన పడేసి పొలిటికల్ పవర్తో దాన్ని ఓవర్టేక్ చేయడానికి మిడిల్ ఏజెస్లో గందరగోళం జరిగితే మళ్ళీ రీబర్త్, రినైజాన్స్ అంటే మరలా రీబర్త్ అని. సో ఆ క్లాసికల్ పీరియడ్లో ఉన్న థాట్స్ మొత్తాన్ని మరలా అంటే తిరిగి అవన్నీ మళ్ళీ స్టార్ట్ అవ్వడం మొదలైంది, మళ్ళీ అటువంటి మూమెంట్స్ రావడం మొదలైంది. దాన్ని రినైజన్స్ మూమెంట్ అంటారు. ఆ టైంలోనే చర్చ్లో కూడా రిఫర్మేషన్ జరిగింది. దాని తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషను, దాని తర్వాత టెక్నాలజికల్ రెవల్యూషను, దాని తర్వాత వరల్డ్ వార్ 1 జరిగినప్పుడు ఇంకొకసారి ప్రపంచంలో యుద్ధం జరగకూడదని ప్రయత్నాలతో వరల్డ్ వార్ 2 జరిగింది. వరల్డ్ వార్ 2 ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? వరల్డ్ వార్ 1 జరిగినట్టు ప్రపంచంలో ఇంకోసారి యుద్ధం జరగకూడదని చేసిన ప్రయత్నాలు వరల్డ్ వార్ 2 కింద కన్వర్ట్ అయినాయి. ఆ వరల్డ్ వార్ 2 దాని తర్వాత ఆ పెద్ద గ్రేట్ డిప్రెషన్ అంటే ఎకనామికల్ రిసెషన్ లాంటిది ప్రపంచం అంతా వచ్చింది. ఇప్పుడున్న కాంటెంపరీ టైం, ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఏజ్, మనం ఉన్న ఏజ్ని ఏమంటారంటే మనం పోస్ట్ ట్రూత్ ఎరాలో ఉన్నాం. అంటే సత్యాన్ని ఇది సత్యము అని ఎస్టాబ్లిష్ చేసే ఎరాలో కాదు, సత్యాన్ని వెతికే ఎరాలో కాదు, ట్రూత్ని డిఫైన్ చేసే ఎరా కాదు, ట్రూత్ని దాటి ముందుకెళ్ళిన ఎరా లాంటి ఎరాలో ఉన్నాం. సో ట్రూత్తో సంబంధం లేని ఎరాలో ఉన్నాం. సో ఇదంతా హ్యూమన్ హిస్టరీ. ఇంత హ్యూమన్ హిస్టరీలో
బైబిల్ ఎప్పుడు రాశారయ్యా అంటే ఆ టైంలో రాశారు. 80% ఆఫ్ ద బైబిల్ ఈ ప్రీ హిస్టారిక్ టైంలో, 20% ఆఫ్ ద బైబిల్ క్లాసిక్ ఎరాలో రాశారు. ఆ తర్వాత చాలా చేంజెస్, మనుషుల ఆలోచనలు, మనుషుల లైఫ్ స్టైల్లో, వీటన్నిటిలో చాలా చేంజ్ వచ్చింది. మనం ఇప్పుడు ఇక్కడెక్కడ ఉన్నాం. సో మనకి ఈ బైబిల్ రాసిన టైంకి, అప్పుడున్న ప్రజలకి, అప్పుడున్న మైండ్ సెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడే మీ 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 జనరేషన్ కంటే ఒక 2 జనరేషన్స్ వెనక్కున్న వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేయండి, వాళ్ళకి మీకు చాలా గ్యాప్ కనిపిస్తుంది. సో ఇన్ని రెవల్యూషన్స్, ఇంత చేంజ్ హ్యుమానిటీలో వచ్చింది. దీనికంటే ముందు సైన్స్ అదంతా డెవలప్ అవ్వడానికంటే ముందు 80% ఆఫ్ ద బైబిల్ రాశారు, 20% ఆఫ్ ద బైబిల్ క్లాసికల్ ఎరాలో రాశారు. సో మనం వీఆర్ రీడింగ్ అండ్ అప్రోచింగ్ ఎ వెరీ ఏన్షియంట్ టెక్స్ట్. చాలా ఓల్డ్ టెక్స్ట్ చదువుతున్నాం, డాక్యుమెంట్ చదువుతున్నాం. సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం ఏంటి అంటే ఎవ్రీ 25 yearsకి లాంగ్వేజ్లో చేంజ్ వస్తుంది. ఎవ్రీ 25 yearsకి భాషలో. ఇప్పుడు మేము చిన్నప్పుడు బిస్కెట్ అంటే ఉట్టి తినే బిస్కెట్టే. ఎంతమందికి తెలుసు బిస్కెట్ అంటే ఉట్టి తినే బిస్కెట్? టైంలో ఎవరెవరు ఉన్నారు? చాలామంది ఎత్తుతారు. మేము చిన్నప్పుడు బిస్కెట్ అంటే ఉట్టి తినే బిస్కెటే. ఇప్పుడు బిస్కెట్ అంటే ఉట్టి తినే బిస్కెటే కాదు, బిస్కెట్కి చాలా అర్థాలు ఉన్నాయి కదా. బిస్కెట్కి చాలా అర్థాలు ఉన్నాయి. ఎవ్రీ 25 yearsకి లాంగ్వేజ్. మాకు చిన్నప్పుడు ఇంగ్లీష్లో రెనన్ మార్టిన్ అని ఉండేది. ఎంతమందికి తెలుసు రెనన్ మార్టిన్ బుక్స్? రెనన్ మార్టిన్ బుక్స్లో అంటే పులీస్ కానీ పలీస్ కానీ అని అనాలా, పోలీసు అంటానికి లేదు. అంటే కొన్ని ఆఫ్ 10 అంటానికి లేదు, షెడ్యూల్ అనాలా, స్కెడ్యూల్ అంటానికి లేదు, ఫీమేల్ అనే మాట అసలు వాడకూడదు. ఫీమేల్ అన్నది చాలా ఇన్ఫార్మల్ ఇంగ్లీషు. లేడీ అంటే లేడీ రిప్రజెంటేటివ్ అన్న మాటే వాడాలి, ఫీమేల్ రిప్రజెంటేటివ్స్ అన్న పదం వాడకూడదు. ఇప్పుడు చాలా ఇంగ్లీష్లోనే చాలా చేంజెస్, తెలుగులో చాలా చేంజెస్, మనం వాడే వొకాబులరీలో చాలా చేంజెస్, పదాలు అంటే మనం రాసే సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో చాలా చేంజెస్. మాకు చిన్నప్పుడు అంటే ఒకప్పుడు ఇంగ్లీష్లో ఫుల్ స్టాప్స్ తక్కువ, కామాస్ ఎక్కువ వాడితే మంచి ఇంగ్లీషు రాస్తున్నట్టు. నేను కెబ్లేన్ ఇద్దరు ఉండేవాళ్ళు మా క్లాస్లో. మా ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఇంటర్లో మిగతా వాళ్ళందరికీ ఒక వేరే ఆన్సర్లు ఇస్తే మాకు వేరే ఆన్సర్లు రాసి ఇచ్చేవాడు. అంటే మొత్తం ఆల్మోస్ట్ 1-2 ఫుల్ స్టాప్స్తోనే ఎంత పెద్ద ఎస్ఐ ఆన్సర్ అయినా రాసేటట్టు అనమాట. సో అది ఇప్పుడు అట్లాంటి ఇంగ్లీష్ యూసేజ్ లేదు. రకరకాలుగా భాష మారిపోతుంది, వర్డ్ యూసేజ్ మారుతుంది. సో 25 years 2000 years స్పాన్ ఏది ఇక్కడ ఈ రాసిన టైంలో 2000 years స్పాన్ ఉంది. అక్కడ నుంచి ఎన్ని థౌజండ్స్ ఇయర్స్ జరిగినాయి. సో ఇప్పుడు వాళ్ళల్లోనే ఫస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్కి లాస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్కి 1500 years స్పాన్. సో బైబిల్లో రాసిన భాషలోనే మార్పులు వచ్చినాయి. బైబిల్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి మన దగ్గరకు రావడానికి ఇంకో 2000 years స్పాన్. ఈ టైంలో మళ్ళీ భాషలో చాలా చేంజెస్ వచ్చినాయి. బిబ్లికల్ హీబ్రూని ఇప్పుడు ఇజ్రాయెల్లో హీబ్రూ భాష వచ్చినోడు చదవమంటాడు, బిబ్లికల్ హీబ్రూని చదవలేడు. ఎందుకు? తెలుగు ఇప్పుడు వాళ్ళు చదవగలుగుతున్నారా? లేదు కదా. బైబిల్ సొసైటీ వాడే తెలుగు భాషలో బైబిల్ని ఇంగ్లీష్ స్క్రిప్ట్లో ప్రింట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే తెలుగు మాట్లాడతారు కానీ చదవడం రానోళ్ళు చాలామంది ఉంటారు. స్క్రిప్ట్ చదివే అలవాటు లేకుండా పోయిన వాళ్ళు. అంటే ఇప్పుడు మేముంటేనే మా ఏజ్లోనే మిస్ అయిపోతే
మీరు ఇంకా 1500 ఇయర్స్ స్పాన్ అని తీసుకోండి, ఒక లాంగ్వేజ్ పరిస్థితి ఏమవుతుందో. సో అట్లా కల్చర్స్, మనుషుల్లో ఆలోచనలో తేడాలు, ఒక్కొక్క పాయింట్ని అర్థం చేసుకోవడంలో డిఫరెన్సెస్. సో చాలా ఏన్షియంట్ టెక్స్ట్ని చదువుతున్నాం మనం, అక్కడెక్కడో రాసింది. ఆ ఏన్షియంట్ టెక్స్ట్ కూడా ఒకళ్ళు రాసిందంటే కాదు, ఒక ఏరియాకి సంబంధించిన వాళ్ళు అంటే కాదు. సో వాళ్ళు వాడిన భాష 3 లాంగ్వేజెస్లో రాశారు. హీబ్రూలో రాశారు, అర్మాయిక్లో కొన్ని కొన్ని ఉంటాయి. ఓల్డ్ టెస్టిమెంట్, డానియల్ ఇట్లాంటి వాటిలో అక్కడ అర్మాయిక్ కనిపిస్తుంది. యేసుప్రభు మాట్లాడిన మాట భాష అర్మాయిక్. మన ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దాకా వచ్చింది. అశోక స్తూపాస్ 70% ఆర్ ఇన్ అర్మాయిక్. సో అర్మాయిక్ భాషలో యేసుప్రభు కూడా మాట్లాడాడు. మోడర్న్ అంటే అప్పుడు వాడే యూసేజ్లో ఉన్న కామన్ గ్రీక్లో రాశారు. అప్పుడు గ్రీక్కి మళ్ళీ ఇప్పుడు గ్రీక్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో వేరు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, వేరు కల్చర్స్లో ఉన్నవాళ్ళు రాసిన బుక్ ఇది. అది కూడా చాలా ఏన్షియంట్ టెక్స్ట్. సో దాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేస్తున్నాం 2024లో ఉండి. సో ఎట్లా ఏమని చెప్పాడు బైబిల్లో, ఆ 1 and 2 వర్సెస్ని నేను కావాలనే బ్రేక్ డౌన్ చేశా. మీరు బైబిల్ అయితే ఒకే లెంగ్త్లో ఉంటుంది, నేను కావాలనే దాన్ని బ్రేక్ డౌన్ చేశా. పూర్వకాలం మందు అంటే, పూర్వకాలం అంటే బాగా ఓల్డెన్ డేస్లో అని, నానా సమయాల్లో. హీబ్రూస్ 1st chapter 1 and 2 verses. నానా సమయాల్లో, లేకపోతే నానా భాగములుగా, నానా విధములుగా, డిఫరెంట్ టైమ్స్లో, డిఫరెంట్ వేస్లో ప్రవక్తల ద్వారా ఇజ్రాయిలీ ఫాదర్స్తో మాట్లాడిన దేవుడు ఇది ఎప్పుడు రాశాడు అంటే, యేసు ప్రభు ఉన్న టైం, 1st century. లెటర్ టు హీబ్రూస్, హెబ్రీలకు రాసిన పత్రిక 1st centuryలో రాసింది. ఆయన ఆ 1st centuryలోంచి ఏమంటున్నాడు, మనం ఇప్పుడు ఏ సెంచరీలో ఉన్నాం, 21st centuryలో ఉన్నాం కదా, 2100 yearsకి ముందు. అప్పుడులో అది లేటెస్ట్. ఆయన ఏమంటున్నాడు, పూర్వకాలం అంది అంటున్నాడు. 1st century నుంచి పూర్వకాలం అంది అంటున్నాడు. సో పూర్వకాలంలో డిఫరెంట్ టైమ్స్లో, డిఫరెంట్ వేస్లో ప్రవక్తల ద్వారా వాళ్ళ ఫాదర్స్, 1st centuryలో ఉన్న ఫాదర్స్తో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు అంటే, వాళ్ళు ఒక టైం పీరియడ్ ఎండింగ్లోకి వచ్చారు. ఇప్పుడు 1st century దగ్గర ఈ దినముల అంతమందు కుమారుడు అంటే యేసయ్య ద్వారా మాట్లాడుతున్నాడు అన్నాడు. సో బైబిల్ మనం జాగ్రత్తగా చూస్తే, దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాట బైబిల్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1500 years అయి ఉండొచ్చు, 2000 years అయి ఉండొచ్చు. బైబిల్ ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాట. ఫైనల్గా యేసు ప్రభు ద్వారా మాట్లాడిన మాట. ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. డిఫరెంట్ టైమ్స్, డిఫరెంట్ కాంటెక్స్ట్, డిఫరెంట్ వేస్ అక్కడ ఉంది. సిచ్యువేషన్స్ డిఫరెంట్, మాట్లాడిన విధానం డిఫరెంట్, మాట్లాడిన పద్ధతులు అన్నిట్లో డిఫరెన్స్ ఉంది. డిఫరెంట్ కాంటెక్స్ట్లో, డిఫరెంట్ టైమ్స్లో, డిఫరెంట్ మెథడ్స్లో, డిఫరెంట్ వేస్లో దేవుడు మన యాన్సెస్టర్స్తో మాట్లాడాడు. ఈ దినముల అంతంలో ఉన్నాం, ఈ డేస్ ఎండింగ్లో ఉన్న మనతో 1st centuryలో రాసిన మాట ఇది. యేసు ప్రభు ద్వారా మాట్లాడాడు అని అంటున్నాడు. ఎందుకు మాట్లాడాడు దేవుడు అనంటే, చూడండి, నేను కొన్ని ఎసెన్షియల్ ఇష్యూస్ మాట్లాడుతూ వస్తాను. ఎప్పుడు రాశాడు దేవుడు అంటే, ఓల్డెన్ డేస్ అని నేను హిస్టారికల్గా చెప్పాను. దాన్ని బిబ్లికల్ వర్స్లో ఈ మాట చెప్పుకుంటూ వచ్చా. బైబిల్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ బుక్స్. ఎప్పుడు రాశారు, దాని టైం పీరియడ్ని డిస్కస్ చేసాం. ఎందుకు రాశారు అన్నదాన్ని చూస్తున్నాం. బైబిల్ ఎందుకు రాశారు అని అంటే,
మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బైబిల్ అన్నది ఒక మత గ్రంథం కాదు. బైబిల్ అన్నది ఒక మత గ్రంథం కాదు. మత గ్రంథము రిలీజియస్ బుక్ అంటే అర్థం ఏంటి అంటే, ఏ రిలీజియస్ బుక్ ఇస్ సంథింగ్ దట్ డిస్క్రైబ్స్ ద డీటీ. అంటే మీకు ఆ టైంలో ఉన్న ప్రజలు వాళ్ళ మైండ్లో రిలీజియన్ అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, దేవుడికి సంబంధించిన రైటింగ్ అంటే ఏంటో తెలియాలి. అగ్రేరియన్ సొసైటీస్ అని చెప్పా, అన్ని వ్యవసాయం మీద అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే సొసైటీస్. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే సొసైటీస్లో మెయిన్ డిపెండెన్సీ దేని మీద అంటే ఎండ, వర్షం, క్లైమేట్, నీళ్ళ కోసం, ఎండ కోసం వాళ్ళు వెయిట్ చేయాలి. సో ప్రతి ఒక్కటి సీజనల్గా వస్తాయి. ఈ సీజనల్గా వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ మోస్ట్లీ ఇందాక నేను చెప్పాను కదా సైంటిఫిక్ డెవలప్మెంట్ లేని టైము. సో వాళ్ళకి డే అన్నది ఖచ్చితంగా 2 హాఫ్స్ కింద ఉంటుంది. మనకు అట్లా ఉండదు. లైట్ ఉన్న టైం ఒకటి, లైట్ లేని టైం ఒకటి. వాళ్ళు పని చేసుకోగలిగిన టైం ఒకటి, పని చేసుకోలేని టైం ఒకటి. ఆ టైంని వాళ్ళు గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ 2 పార్ట్స్ కింద గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ 2 పార్ట్స్ డివైడ్ అవుతున్నప్పుడు వాళ్ళు చూస్తున్న ప్రైమరీ థింగ్స్ ఏంటంటే, లైట్ వస్తున్నప్పుడు వాళ్ళు ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నారు పైన, ఆ లైట్ లేనప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ని చూస్తున్నారు పైన. సో దీన్ని అంతటినీ కూడా ఈ ఆబ్జెక్ట్స్ వీళ్ళు అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క డైరెక్షన్లో కనిపిస్తున్నారు, అంతే కదా. సన్ను ఒక్కొక్క డేలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క డైరెక్షన్లో ఉంటుంది. మూవ్మెంట్ ఉందంటే వాళ్ళు దాన్ని ఏమనుకున్నారు, ప్రాణం ఉన్నోళ్ళు అనుకున్నారు. వర్షం ఎసెన్షియల్ థింగ్, నదులు ఎసెన్షియల్ థింగ్స్. సో వాళ్ళు ప్రతిదానికి ఒక డీటీ రూపంలో చూడటం మొదలుపెట్టారు. దేవుడు వాళ్ళు ఉండే ఏరియాస్, ఇప్పుడు వ్యాలీస్ అని ఉన్నాయి అనుకోండి, లోయలు ఉన్నాయి అనుకోండి. వ్యాలీస్ యూజువల్గా చాలా ఫర్టైల్ ఉంటాయి. కేరళ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది, కొండలు ఉంటాయి అక్కడ. కొండలు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ మబ్బులు దాన్ని అక్కడ కండెన్స్ అయ్యి వాటర్ కిందకు వస్తున్నప్పుడు, ప్లెంటీ ఆఫ్ వాటర్ కిందకి వచ్చినప్పుడు ఆ ఏరియా అంతా కూడా వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చెట్లు మొక్కలు పెరిగే ఇది ఉంటుంది. పైగా కొండలు అన్నాయి కొంచెం వాళ్ళకి విచిత్రమైన థింగ్స్, చాలా ఎత్తులో ఉంటాయి. అంటే ఇప్పుడులాగా మౌంటైనరింగ్ చేసే ట్రెక్కింగ్లు అప్పుడు లేవు. వాళ్ళు కొండల్ని చూస్తే భయం వాళ్ళకి. కొండల మీదకి అందరు ఎక్కరు. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ సన్సెట్ అవుతుంది అనుకోండి, ఒక వ్యాలీలో ఉన్నాం మనం, ఒక పెద్ద కొండ ఉంది. ఎట్లా ఉంటుంది చెప్పండి సన్సెట్, మొత్తం మిగతా ఏరియా అంతా ఆల్మోస్ట్ డార్క్ అవుతుంది. ఆ టిప్ ఆఫ్ ది మౌంటైన్ మాత్రం సన్ రైజ్ ఎలా ఉంటుంది, టిప్ ఆఫ్ ది మౌంటైన్. వర్షం వస్తుంది అనుకోండి, ఏమవుతుంది, మొత్తం ఇట్లా పిచ్ డార్క్నెస్ వస్తుంది కదా, వచ్చి ఆ మౌంటైన్ దగ్గరకు వస్తుంది. ఉరుములు వస్తాయి, ఉరుములు వచ్చినప్పుడు వర్షం వస్తుంది. సో వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, ఆ ప్లేసు పైన ప్లేసు, వాళ్ళకి దాని గురించి ఒక థాట్ ఉండేది, దేవుళ్ళు దేవతలు అందరూ అక్కడ ఉంటారని. అందుకే అన్ని రిలీజియన్స్లో గుళ్ళు గోపురాలన్నీ కొండల మీద కట్టారు. కొండల మీద గుళ్ళు కట్టడానికి రీజన్ అదే, ఈవెన్ మన కంట్రీలో కూడా. సో వాళ్ళు ఆ మౌంటైన్ కింద ఉండేవాళ్ళు, ఆ దేవుళ్ళు అన్నవాళ్ళు. అంటే ఎప్పుడు వచ్చింది వర్షం అంటే మేఘాలు వస్తాయి, అంటే మేఘాల మీద వస్తారని వాళ్ళు కోపంగా ఉన్నారనుకోండి, అది క్యూములింబస్ క్లౌడ్స్ అంటారు కదా, ఒక్కసారి వాటర్ అంతా క్లౌడ్ బర్స్ట్ లాగా అయ్యి మన వాయనాడులో జరిగినట్టు మొత్తం కొట్టుకుపోతారు. అప్పుడు దేవుళ్ళకి కోపంగా ఉందని అనుకునేవాళ్ళు. లేదు మంచిగా వర్షం పడింది అనుకోండి, మొక్కలు బాగా పెరుగుతాయి, దేవుడు సంతోషంగా ఉన్నాడు. సో వాళ్ళు ఏం చేశారంటే, అంతకుముందు ఉన్న లిటరేచర్ అంతా కూడా, వాళ్ళు రాసుకున్న లిటరేచర్ అంతా కూడా ఆ దేవుళ్ళు దేవతలను ఎవరినైతే అనుకుంటున్నారు,
వాళ్ళని ప్లీజ్ చేయాలి, వాళ్ళని అపీజ్ చేయాలి, వాళ్ళని సంతోషపెట్టాలి. సో వాళ్ళని ఎట్లా సంతోషపెట్టాలా, వాళ్ళని ఎట్లా ఆనందం పెట్టాలా, వాళ్ళ కోపం రాకుండా ఏం చేయాలా, వాళ్ళు శాంతంగా ఉండేటట్లు ఏం చేయాలా. ఎందుకంటే వాయనాడు లాంటిది పెద్ద క్లౌడ్ బర్స్ట్ అయ్యి మొత్తం ల్యాండ్ స్లైడింగ్ వచ్చి మనుషులు కొట్టుకుపోతే ప్రాబ్లం. ఇప్పుడు జెనసిస్ 6లో కూడా అట్లాంటి ఫ్లడ్డే కదా వచ్చింది. సో అట్లాంటి ఫ్లడ్ వస్తే మొత్తం కొట్టుకుపోతారు. సో రిలీజియస్ టెక్స్ట్ అన్ని ఎట్లా ఉండేవి అంటే, ఇప్పుడు నదులు, ఆ నదులుకి ఉండే స్ట్రక్చర్ని బట్టి దానికి ఫెమినైన్ జెండర్ని దేవతలాగా చెప్తా వాళ్ళు దానికి మీద లిటరేచర్స్ రాసుకున్నారు. సో దేవుడికి సంబంధించిన లిటరేచర్స్, రిలీజియస్ గ్రంథాలన్నీ కూడా ఏంటాయంటే ఆ దేవుడు దేవత వాళ్ళు ఉండే పర్వతాలు వాళ్ళని పొగుడుతా, వాళ్ళకి ఏమి ఇష్టం, వాళ్ళకి ఏం చేస్తే సంతోషంగా ఉంటారు, ఏం చేస్తే శాంతి జరుగుద్ది, వాళ్ళకి ఏమిస్తే వీళ్ళు హ్యాపీగా బ్రతుకుతారో వాళ్ళు రాసుకున్న బుక్స్. అదొకటైతే, రెండోది ఏంటి, అగ్రేరియన్ సొసైటీస్, అగ్రికల్చరల్ సొసైటీస్. ఈ అగ్రేరియన్ సొసైటీస్లో నేను మంచి ఫర్టైల్ ల్యాండ్లో నేను పుట్టాను అనుకోండి, నాకేదో దేవుడి దగ్గర నుంచి అనుగ్రహం వచ్చినట్టు. ఇప్పుడు అనంతపూరు అటుపక్క ఇప్పుడు వర్షాలు సరిగ్గా లేక ఎడారిలాగా మారిపోతున్న ఏరియాలో పుట్టారు అనుకోండి, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నది. సో ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ల్యాండ్కి ఎవరు అనుగ్రహం కావాలా, ఫేవరు దేవుళ్ళి రావాలా. సో ఈ ల్యాండ్ లార్డ్స్, జమీందారీ అంటారు ఆంధ్ర సైడు, ఇక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థలు ఆ తెలంగాణలో ఉన్నాయి కదా, ఈ ల్యాండ్ లార్డ్స్ ఉంటారు. ఈ ల్యాండ్ లార్డ్స్ ల్యాండ్స్కి దేవుడి దగ్గర నుంచి మంచి ఫేవర్ కోసం వీళ్ళు ఒక కమ్యూనిటీని డెవలప్ చేశారు. ఎవరయ్యా అంటే వాళ్ళు ప్రీస్ట్లీ కమ్యూనిటీ, ఈ బ్రాహ్మణికల్ కమ్యూనిటీ లాంటిది. ఈ ల్యాండ్లో వెల్త్ ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని పరిపాలించడానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ కమ్యూనిటీ, క్షత్రియ టైప్, దీంతో బిజినెస్ చేసే ఒక కమ్యూనిటీ ఒకటి, ల్యాండ్ లార్డ్స్ ఉంటారు. వేరే ఏరియాలో సరైన వర్షాలు పడకుండా అక్కడ ప్రాబ్లం ఉండి వీళ్ళ దగ్గర బ్రతకడానికి వస్తారు చూసారా, వీళ్ళ లాభం కోసం వాళ్ళని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయాలి అని ప్లాన్ చేసినప్పుడు వీళ్ళు మళ్ళీ కొన్ని గ్రంథాలు రాసుకున్నారు, కొన్ని బుక్స్ రాసుకున్నారు. ఏమని, ఈ పైన ఉన్న వర్గాలకి దేవుళ్ళకి ఏదో రిలేషన్ ఉన్నట్టు, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో కొన్ని నడుస్తున్నట్టు, ఆ దేవుళ్ళు సృష్టించిన సృష్టిని బట్టి వీళ్ళందరూ శాపగ్రస్తులైనట్టు, వీడు ఊరవతలుండి వీళ్ళకి అవసరమైతే వీళ్ళ దగ్గర పని చేసుకుంటా, ఎందుకంటే వీడు మామూలుగా వచ్చి పని చేస్తే నేను ఎంతో కొంత ఇవ్వాలా. సో అట్లా కాకుండా నేను ఎక్స్ప్లాయిట్ చేయాలంటే ఆ దేవుళ్ళకి నాకు ఏదో రిలేషన్ ఉందని నేను ఒక పుస్తకం రాసి, నువ్వు శాపగ్రస్తుడు కాబట్టి నువ్వు అట్టుంటున్నావు అని నేను ఆ పుస్తకం ద్వారా చెప్పి, ఇక నీ పని నా దగ్గర పని చేయడమే అని నేను రాసి ఆ దేవుడికి ఇన్ని తీసుకొచ్చి అటాచ్ చేస్తే ఇక నేను జీతం ఇచ్చే పని ఉండదు, నాకు కావాల్సిన పని అంతా నేను చేయించుకోవచ్చు. అట్లా ఒక వర్గం వాళ్ళు ఇంకొక వర్గాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి రాసుకున్న పుస్తకాలు, లేదా ఈ దేవీ దేవతల్ని అపీజ్ చేసి వాళ్ళని సంతోషపరిచి వాళ్ళ దగ్గర వరాలు పొందుకోవడానికి రాసిన పుస్తకాలు, ఇవే లిటరేచర్స్ ఉండే. అంతకుముందు సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్లు ఏది ఉండేది కాదు. ఈ నేపథ్యంలో దేవుడు మనుషుల గురించి, మనుషుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అడ్రస్ చేస్తా, మనుషుల గురించి దేవుడు మాట్లాడగా వచ్చిన బుక్ బైబిల్. అది డిఫరెన్స్ బైబిల్కి మిగతా పుస్తకాలన్నిటికీ. మిగతా రిలీజియస్ పుస్తకాలందరూ అన్నీ కూడా వీళ్ళు ఒక ఎజెండాతో రాసినాయి, ఒక కాన్సెప్ట్ కోసం రాసినాయి, ఒక ఉద్దేశం కోసం రాసినాయి. ఇప్పుడు మనుధర్మశాస్త్రం ఉంది భారతదేశంలో, అట్లానే మన బైబిల్ రాయడానికంటే ముందు మెసొపొటేమియన్ సివిలైజేషన్లో అక్కడ ఎట్లాంటి ధర్మశాస్త్రాలు ఉన్నాయి. హమురాబి కోడ్ అని ఉంది. హమురాబి అనే ఒక రాజు, ఆ రాజుకి దైవికమైన సంబంధం మీద ఉంటుంది. సో వాళ్ళందరూ ఇట్లా రాసుకున్నారు పుస్తకాలు, పలానోడు తలలోంచి పుట్టాడు, పలానోడు నువ్వు కాళ్ళ నుంచి పుట్టావు కాబట్టి నువ్వు వచ్చి పని చేయాలా. సో అట్లా మనుషుల్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ రాసిన పుస్తకాలు కొన్ని అయితే, అవతలోని వాడుకోవడానికి రాసిన పుస్తకాలు కొన్ని అయితే, ఆ పైన దేవుడు దేవతలను నమ్మే వాళ్ళ అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి రాసిన పుస్తకాలు కొన్ని.
ఈ 2 టైప్స్ ఆఫ్ లిటరేచర్స్ మాత్రమే ఉండేవి. ఒక పక్క ఏమో దీన్ని ఎలివేట్ చేస్తా, వీళ్ళందరినీ వాళ్ళ కింద బానిసల్లాగా పెట్టుకుంటా. ఇప్పుడు ఇజ్రాయిలీ స్టోరీ అక్కడే స్టార్ట్ అవుతుంది నిర్గమకాండంలో. వాళ్ళందరినీ బానిసలాగా పెట్టుకుంటా మనుషుల మధ్యలో ఒక భయంకరమైన సిచ్యువేషన్ నడుస్తూ ఉండేది. కొంతమంది అన్ని సుఖాలు అన్ని బెనిఫిట్స్ అనుభవించేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ రేస్ చాలా భయంకరమైన బానిసత్వంలో ఉండటం మొదలుపెట్టారు. ఇది ఆల్మోస్ట్ 1920s దాకా కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి ప్రపంచంలో. ఇప్పుడు ఆఫ్టర్ 1920, ఆఫ్టర్ 1930, 1922 దాకా ఇంగ్లాండ్ దేశంలో కూడా ఉమెన్కి అడల్ట్ ఫ్రాంచైజ్ లేదు, ఓటు హక్కు లేదు, ఉమెన్కి రైట్ లేదు ఓటేయడానికి. సో చాలా అంటే నియరెస్ట్ హిస్టరీ దాకా కూడా చాలా భయంకరమైన బానిసత్వాలు ఉన్నాయి. ఇప్పటికీ భారతదేశంలో అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మనుషుల మధ్యలో ఉన్న ఆ మూఢత్వాన్ని, మనుషుల మధ్యలో ఉన్న ఇంజస్టిస్ని, మనుషుల మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ని, మానవుడిలో ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి దేవుడు కొంతమందిని ఇన్స్పైర్ చేసి దేవుడు మాట్లాడిన మాట బైబిల్. సో అప్పుడు దాకా అంతా వీళ్ళు రాసుకున్నాయి. ఇది దేవుడు ఇన్స్పైర్ చేసి రాయించింది బైబిల్. సో బైబిల్కి మిగతా రిలీజియస్ టెక్స్ట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది దేవుడు గురించిన పుస్తకం కాదు, అది దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట. నిన్న మొన్న ఎవరో ఈ ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ ఒక ఆమె శ్రీ చైతన్య కాలేజీలకు వెళ్ళి చూసారా, హాస్టల్స్కి వెళ్ళి, అదంతా ఏసీ క్యాంపస్. ఆమె వెళ్ళి లోపల రూమ్స్ చూపిస్తా, ఆమె ఏమంది తెలుసా, వీళ్ళు మనుషుల పశువుల్ని కూడా, క్యాటిల్ని కూడా మేము అట్లా పడేయం కదా, అంత భయంకరమైన మురికిలో అంతంత చిన్న చిన్న రూమ్స్లో వెంటిలేషన్ లేకుండా స్లేవరీ లేదనుకుంటున్నారా? చాలా భయంకరమైన స్లేవరీ ఉంది. పనులు చేయలేక నిన్న మొన్న పెట్టాడు రమేష్ ఒక పోస్ట్ ఎన్సిటీ మా చర్చ్ మెన్స్ గ్రూప్లో. పనులు స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్లు చేసుకుని చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. అంటే మోడ్ ఆఫ్ అపీరియన్స్లో తేడా వచ్చిందేమో కానీ మనిషి బ్రతుకుల్లో మార్పులు ఏం రాలా. పైన కలర్స్ మారినాయి, పైన పేర్లు మారినాయి. ఆమె అదే చూపిస్తుంది. అరే ఇంత చిన్న చిన్న రూమ్స్లో 4 మంచాలు, వాళ్ళ కనీసం బట్టలు పెట్టుకోవడానికి షెల్ఫ్ లేదు, వెంటిలేషన్ లేదు, ఎగ్జాస్ట్ లేదు వాష్రూమ్కి. ఇంకా ఎగ్జాస్ట్ లేని లోపల బాత్రూమ్ ఉండి దానికి పైన కింద డోర్ ఖాళీ ఉండి ఇక్కడ ఏసీ ఉంటే ఏమవుద్ది? ఈ మొత్తం అదే కదా అంత ఆ క్వశ్చన్ చేస్తా ఉన్నప్పుడు, అంటే బానిసల్లాగా ఉన్నారు వీళ్ళు పిల్లలు. అది ఏసీ క్యాంపస్ అంటే దానికి ఎంతెంత డబ్బులు పెట్టి తీసుకెళ్ళి పెట్టుంటారు. సో బైబిల్ మనిషి యొక్క కండిషన్ని అడ్రస్ చేయడానికి దేవుడు మాట్లాడిన బుక్ బైబిల్. సో బైబిల్ని మనం జాగ్రత్తగా ఎందుకు రాయించాడంటే, లేఖనాలు దేవుడు వలన వచ్చినాయి. ఎవరికి చెప్పాడు దేవుడిది, ఎవరి ద్వారా రాయించాడు అంటే, అది దేవుడు స్పెసిఫిక్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు మనుషులతో మాట్లాడటానికి. ఎవరు వాళ్ళు అంటే ఇజ్రాయెలైట్స్. అది బైబిల్లోనే ఉంటుంది. ఏమని? టు బిగిన్ విత్ ద జూస్ వర్ ఇంట్రెస్టెడ్ విత్ ద ఆరకల్స్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏంటి? యూదులకి ఏమైనా స్పెషాలిటీ ఉందా అంటే, సున్నతి వాళ్ళు చేసుకునే ఆ కవనెంట్, ఆ సున్నతి సర్కంసిషన్ వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే, ప్రతి విషయంలో వాళ్ళకి అధికంగానే ఉంది. మొదటిది దేవోక్తులు, అంటే దేవుని యొక్క మాటలు యూదుల పరము చేయబడును, యూదులకు దేవుడు అప్పగిచ్చాడు. సో మానవుల యొక్క ప్లైట్, మానవుల యొక్క పరిస్థితుల్ని దేవుడు చూస్తా, మానవుడు చేస్తున్న అక్రమాలు, మానవుడు జీవితంలో ఉన్న అన్ని ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి దేవుడు జూయిష్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుని
ఆ జూయిష్ పీపుల్లో కొంతమంది ప్రాఫిట్స్ని దేవుడు ఇన్స్పైర్ చేసి ఆ ప్రాఫిట్స్ ద్వారా మాట్లాడి రాయించిన బుక్స్ బైబిల్. జూయిష్ పీపుల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? జూయిష్ పీపుల్కి ఏమన్నా ప్రత్యేకత ఉందంటే ఏమి లేదు. డ్యూటరానమీ 7లోనే దేవుడు చెప్తాడు, మీరేదో ఒక పెద్ద గొప్ప వాళ్ళని నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేదు, మీకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు అందరూ కంటే వేస్ట్ వాళ్ళు కాబట్టి నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను. బైబిల్లో దేవుడు పాత నిబంధనలు అదే, కొత్త నిబంధనలు అదే. కొత్త నిబంధనలో కూడా ఆ వేస్ట్ వాళ్ళు ఏంటన్నది 1 Corinthians 1:26లో చెప్తాడు. వెర్రివారు, నీచులు, తృణీకరించబడిన వాళ్ళు, ఎన్నిక లేని వాళ్ళు, బలహీనులని, వీళ్ళని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన మంచి వేస్ట్ మేనేజరు. ప్రపంచంలోని వేస్ట్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకుని ఆ వేస్ట్లో నుంచి ఆయన సువాసన తీసుకొచ్చే టైప్ అనమాట. సో ఆయన అట్లా జూయిష్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుని, ఎందుకు వేస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే జనాలందరికీ తెలుస్తుంది ఈడు పనికి రానోడ్రా అని. మరి వాళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారంటే ఓన్లీ రీజన్ ఏమవుతుంది? దేవుడు. మీరు నన్ను ఇట్లా చూస్తున్నారు కానీ మా ఊరిలో కానీ మా ఫ్రెండ్స్లో కానీ మా చుట్టాల్లో కానీ అడిగితే మా కుటుంబాల్లో అందరిలో పనికిరాని అదెవడురా అంటే రవిగాడని. మరి రవిగాడు ఇదంతా ఎందుకు చేయగలుగుతున్నాడయ్యా అంటే దేవుడురా రవిగాడిని కూడా వాడుకుంటున్నాడని. ఆల్రెడీ మనకేదో మంచి ఫీల్ ఉందనుకోండి, అరే వీడు ఫస్ట్ నుంచి నాకు తెలుసురా వీడు కష్టపడేవాడు, మంచిగా ఉండేవాడు కాబట్టి దేవుడు అంటే అప్పుడు మనకేదో వస్తుంది. ఇప్పుడు నేను మీ ముందు ఎందుకు నిలబడి మాట్లాడుతున్నాను అని అంటే ఆబ్వియస్గా మీ అందరిలో కంటే పనికి మాలినోడే అంటే నేనే. దేవుడు అట్ట పనికి రానివాడు పట్టుకుంటాడు. వీడు దేవుడు చేస్తే తప్పితే వీటిలో ఏ మంచి లేదురా అనుకున్న ఎవడైతే అనుకుంటాడో అట్టంటి పట్టుకుని ఆడ నుంచి మంచి తీసుకొస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కడు అనేది ఏంటంటే ఆడేంటో మాకు తెలుసు, ఇక ఆడలోంచి మంచి వచ్చిందంటే కేవలం దేవుడు చేసింది ఆడి సంగతి మాకు తెలుసు అంటారు చూసారా, ఆ టైప్ నాది. సో దేవుడు అట్లా ఇజ్రాయలైట్స్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకుని ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిందే అని చెప్పటానికి. అందుకే బైబిల్లో ఇజ్రాయెల్ హిస్టరీ చాలా ఉంటుంది. మీరు ఇజ్రాయెల్ హిస్టరీ చదివితే మనుషుల్లో ఏ జాతి చెయ్యని పనికిమాలిన పనులందరూ వాళ్ళే చేస్తారు. ఇజ్రాయెల్ వాళ్ళు గొప్పోళ్ళు అనేం కాదు, వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న దేవుడు గొప్పోడు. మనకు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ దేవుడు నుంచి జరిగిందంటానికి బైబిల్ ఇంటర్ప్రెట్ చేయడానికి ఎన్ని పనిచేస్తాయి, నేను అందుకు మాట్లాడుతూ ఉన్నా. సో దేవుడు యూదుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. నాట్ దట్ దే ఆర్ గ్రేట్, వాళ్ళు పనికొచ్చేవాళ్ళు అని కాదు, కానీ పనికి రానోళ్ళని దేవుడు ఫస్టే చెప్తాడు అన్నమాట. ఫస్టే. అందుకే కదా బ్యారన్ ఉమెన్ కప్పుల్ని సెలెక్ట్ చేసుకుంటాడు అబ్రహాము, సారా. అది కూడా బ్యారన్ ఫర్ ఆల్మోస్ట్ 75 years ఆయన పిలిచాడు. 74 years బ్యారన్నెస్ ఉంటుంది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 26 years తర్వాత కొడుకు పడతాడు, 100 years అప్పుడు. సో బ్యారన్ ఉమ్మన్ని అంటే దేనికి పనికి రాకుండా ఎండిపోయిన దాన్ని సెలెక్ట్ చేసుకుని ఎండిపోయిన దాంట్లో నుంచి దేవుడు ఆ జీవాన్ని తీసుకొస్తాడు. దట్ ఇస్ హౌ గాడ్ సెలెక్ట్స్ అని. అయితే ఎందుకు ఇచ్చాడు బైబిల్ అని అంటే అది ఎవరున్నారు అక్కడ, అది నేను మళ్ళీ దీన్ని ఇదంతా ఒక బైబిల్లో ఉన్న స్క్రిప్చరే, నేనే దీన్ని పార్ట్స్ కింద డివైడ్ చేశా. దైవజనుడు. దైవజనుడు అంటే ఎవరు? మనం 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 చెప్పా కదా మన భాష కొంచెం వెరైటీగా ఉంటుందని. బాగా పొట్టోడండి అని, చాలా పొడుగన్నాను అనుకో, బాగా పొట్టోడు బెదరాడు అన్నీ, వాడు చాలా పొడుగండి అంటే నా ఎక్స్ప్రెషన్కి నేను చెప్పేది సేవకుడు అండి అంటాం. సేవకుడు అంటే సర్వెంట్ అని. సేవకుడు అంటే ఎవరు అంటే మీ ఇంట్లో పని మనిషి వచ్చిన సేవకురాలు వచ్చిందండి అంటారా? అనరు కదా. మాలాంటి వస్తే సేవకుడు వచ్చాడని ఎందుకంటారు? మన పదాలకి మన మాటలకి దైవజనుడు అంటే దేవుడు సేవ చేసేవాడు అనుకుంటాం. దేవుని జనమని దైవజనం అంటారు కదా. దైవజనుడు అంటే ఎవరు? దేవుని కలిగిన వాడిని దైవజనుడు అంటారు. అందనా ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ కాదా?
కాదా? నేను యేసుప్రభుని నమ్ముతానండి అని మీరు అంటారు, కానీ నన్ను మాత్రమే మ్యాన్ ఆఫ్ గాడ్ అంటారు. ఆర్ యు నాట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్? ఆర్ యు నాట్ ఎ ఉమెన్ ఆఫ్ గాడ్? వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కదా, వీఆర్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్. అవునా? మనం దేవుని జనాంగం, మనం దేవుని జనం. ఇండివిజువల్గా మాట్లాడితే దైవ, సో మనం అందరూ దైవజనులమే. దేవుని సేవకులు ఎవరెవరు ఉంటారు? అందరు సేవ చేస్తారు, సాతానుతో సహా. దేవుళ్ళో గొప్పతనం ఏంటి తెలుసా? మనం ఒబే చేస్తే మన ఒబీడియన్స్తో ఆయన పని చేసుకుంటాడు. మనం తోక ఊపితే మన తోక పిందంతా ఆయన పని చేయించుకుంటాడు. మనం ఒబే చేసినా తిరుగుబాటు చేసినా దేవుడికి పని చేసి పెడతాం మనం. గాడ్ ఈజ్ సో వైజ్. ఆయన మన ఒబీడియన్స్ని వాడుకుంటాడు, మన రెబీలియన్ని కూడా వాడుకుంటాడు. ఆయన పని అయితే మనతో చేయించుకుంటాడు. ఒబే చేసి పని చేస్తేనేమో మంచి సేవకుడు అవుతాం, రెబల్ అయి పని చేస్తేనేమో ఆయన పని అయితే అవుద్ది, మనకు పడాల్సినవి మనకి పడతాయి. సో దైవజనుడు అంటే ఎవ్రీ బిలీవర్ అని. సో బిలీవరు సన్నద్ధుడై అంటే రెడీ అయి సిద్ధపడి ప్రతి సత్కార్యముకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం అంటే దేవుని ఇన్స్పిరేషన్తో రాయబడిన ప్రతి లేఖనం, ప్రతి స్క్రిప్చరు 4 విషయాల కోసం ఇవ్వబడింది బైబిల్. ఒకటి ఏంటంటే ఉపదేశించడానికి, ఫర్ టీచింగ్ అంటారు. ఖండించడానికి రెబ్యూకింగ్ అంటారు. తప్పుదిద్దటానికి కరెక్షను. నీతి యందు శిక్ష చేయడం అంటే శిక్షణ చేయడం, ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్ అని. సో బైబిల్లో ఉన్న ప్రతి లేఖనం అంటే బైబిల్లో ఉన్న ప్రతి రైటింగ్ 4 థింగ్స్కి ఇచ్చాడు. ఒకటి టీచింగ్కి, రెండవది రెబ్యూకింగ్కి, మూడవది కరెక్షన్, నాలుగవది ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్, నీతిలో శిక్షణ ఇవ్వడం కోసం ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్కి ఇచ్చారు. దీన్ని ఆలోచిద్దాం కరెక్ట్గా. ఉపదేశించటం అన్న మాటనంటే ఏంటి, టీచింగ్ ఏంటి అంటే మనం దేంట్లో ఫెయిత్ ఉంచాలా, మన ఫెయిత్ ఎలా ఉండాలా. టీచింగ్ ఏంటి, మనం దేని మీద విశ్వాసం ఉంచాలా, మన విశ్వాసం ఎలా ఉండాలా. మనకి ఫెయిత్ దేని మీద ఉండాలా, ఆ ఫెయిత్ ఎలా ఉండాలి అని చెప్పేది బోధ. తర్వాత ఖండించటం, రెబ్యూకింగ్. మన ఫెయిత్ ఎలా ఉండకూడదో, దేని మీద ఉండకూడదో అన్నది రెబ్యూకింగ్. తప్పుదిద్దటం, మన బిహేవియర్ ఎలా ఉండాలా, దైవికమైన ప్రవర్తన కలిగి ఉండటానికి పనిచేస్తుంది తప్పుదిద్దటం. నాలో ఉన్న ఎర్రర్స్ అన్నిటిని కరెక్ట్ చేయడం, ప్రాపర్ బిహేవియర్కి నన్ను నడిపిస్తుంది. నీతి యందు శిక్షణ చేయడం, దేవుని చిత్తానుసారమైన పనులు చేయడానికి. ఎందుకు బైబిల్ అని అంటే దేవుడు ఏం చేస్తాడు బైబిల్లో అంటే, బైబిల్ చెప్పేదాని ప్రకారం ఫస్ట్ బోధ చేయడానికి. మన ఫెయిత్ ఎలా ఉండాలా, ఎవరి మీద ఉండాలా. రెండోది రెబ్యూకింగ్, ఖండించటం. మన ఫెయిత్ ఎలా ఉండకూడదు, అలా ఎందుకు ఉండకూడదు. మన ఫెయిత్ ఎలా ఉండకూడదు, అలా ఎందుకు ఉండకూడదు. మూడవది తప్పుదిద్దటం, అంటే దేవునికి ఇష్టమైన బిహేవియర్ మనలోకి తీసుకురావడం కోసం. దేవునికి ఇష్టమైన బిహేవియర్, ప్రవర్తన మనలోకి తీసుకురావడం. నాలుగవది నీతి యందు శిక్షణ, అంటే దేవుని విల్లుని మనం చేయగలగడానికి ట్రైనింగ్ ఇవ్వడం, దేవుని చిత్తాన్ని దేవుని విల్లు చేయడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి. సో బైబిల్ ఎసెన్షియల్గా 4 థింగ్స్ కోసం ఇచ్చాడు. ఒకటి టీచింగ్, బోధ. మన ఫెయిత్ ఎలా ఉండాలా, అలానే ఎందుకు ఉండాలా. ఎవరి మీద ఉండాలా, అలానే ఎందుకు ఉండాలి, అది టీచింగ్. రెండోది రెబ్యూక్, ఖండించటం. మన ఫెయిత్ ఎలా ఉండకూడదు, అలా ఎందుకు ఉండకూడదు. మన ఫెయిత్ అలా ఎలా ఉండకూడదు, అలా ఎందుకు ఉండకూడదు. మూడోది కరెక్షన్,
తప్పుదిద్దడం. మన ప్రవర్తన, మన బిహేవియర్ దేవుడికి ఇష్టమైనట్లు ఎలా ఉండాలి. తప్పుదిద్దడం అంటే నాకొక బిహేవియరల్ ప్యాటర్న్ ఉంటుంది, నాకొక ప్రవర్తన శైలి ఉంటుంది. అది దేవుడికి ఇష్టమైందా లేదా, దేవుడికి ఇష్టమైనట్లు నా బిహేవియర్ మారటానికి కరెక్షన్. తర్వాత దేవుని విల్లు చేయడానికి దాంట్లో ట్రైనింగ్, నీతి యందు శిక్షణ, ట్రైనింగ్ ఇంటూ రైచియస్నెస్, దేవుని చిత్తాన్ని చేసేటట్లు నాకు ట్రైనింగ్. సో దేర్ ఆర్, అంటే ఈ 4 అది ఉంచునానా నాది, ఇది అది అవసరం అది. సో ఈ 4 ఇష్యూస్ కోసమే దేవుడు బైబిల్ని ఇచ్చాడు. ఈ 4 ఇష్యూస్లో నుంచి మనుషుల యొక్క అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తాడు దేవుడు. సో మనుషుల యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషను వాళ్ళ ఫెయిత్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ పర్పస్ ఆఫ్ లివింగ్, ఈ 3 మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో మనుషులందరి ప్రాబ్లమ్స్కి సొల్యూషను 3 థింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి వాళ్ళ ఫెయిత్, ఆ ఫెయిత్ ఎలా ఉండాలనేది టీచింగ్, ఎలా ఉండకూడదు అన్నది రెబ్యూకింగ్. రెండోది వాళ్ళ బిహేవియర్, దేవుడు ముందు ఆడి బిహేవియర్ ఎలా ఉంటుంది, వారి పక్కనున్న నేబర్, తోటి బ్రదర్తో బిహేవియర్ ఎలా ఉంటుంది. మూడోది దేవుని యొక్క చిత్తాన్ని చేయడం. సో ఈ 3 అంటే వాడు లైఫ్లో వాడు ఏం చేయడానికి, వాడు దేనికోసం బ్రతుకుతున్నాడు, ద పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్. సో మనుషుల్లో వాళ్ళ ఫెయిత్ ఆస్పెక్ట్ని, వాళ్ళ బిహేవియరల్ ఆస్పెక్ట్ని, వాళ్ళ లైఫ్ పర్పస్ని, ఈ 3 సెట్ చేస్తే మనుషులందరిలో అన్ని ప్రాబ్లమ్స్ పోయి దేవుడు క్రియేట్ చేసిన గుడ్ క్రియేషన్ తయారవుతుంది. సో ద సొల్యూషన్ టు ద హ్యూమన్ ప్రాబ్లం ఏంటంటే దేర్ ఫెయిత్, దేర్ బిహేవియర్ అండ్ ద పర్పస్ ఆఫ్ దేర్ లైఫ్. ఫెయిత్, బిహేవియర్, పర్పస్ ఆఫ్ లివింగ్. ఫెయిత్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, బిహేవియరల్ ప్యాటర్న్స్ ఇష్యూస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్పస్ ఆఫ్ లైఫ్లో ప్రాబ్లం ఉంటుంది. సో బైబిల్ ఈ 3 సరిచేస్తుంది. ఈ 3 సరిచేసి మనుషుల మధ్యలో ఉన్న, అంటే వీళ్ళందరూ అదే, గ్రీక్ ఫిలాసఫీ దేనికోసం, మనుషుల లైఫ్ బెటర్ చేసి సంతోషంగా ఉండటం కోసం. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ దేనికోసం, మనిషి లైఫ్ బాగు చేసి మంచిగా ఉండటం కోసం. గౌతమ బుద్ధుడు ఎందుకు ప్రయత్నం చేశాడు, ఆ జ్ఞానం వచ్చినప్పుడు మనుషుల్లో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి సంతోషంగా ఉండటం కోసం. మానవులందరూ దేనికోసం ప్రయత్నం చేస్తారు, దేనికోసం ఆశపడతారు, మనందరిలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మనం అందరం సంతోషంగా కలిసి, ప్రయత్నం ఇదే. కానీ దీనికోసం ఎంత ప్రయత్నం చేస్తుంటే మనం దాన్ని అంతా చెడగొడుతున్నాం. ఇంకా చెప్పా కదా, ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు అసలు ప్రపంచ యుద్ధం రాకుండా ఉండటానికి చేసిన ప్రయత్నంతో సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. ఇప్పుడు ఎవడికి వాడు రైట్ అని తీసుకున్న డెసిషన్లో ప్రపంచంలో ఎన్ని దేశాలు కొట్టుకుంటున్నాయి. అందరు బాగుండాలి, అంతా మంచిగా ఉండాలి అని, బాగుండాలి అన్న ఆలోచనతో చేసే పనులన్నీ కూడా మనుషుల్ని రివర్స్లో, అరే మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఆ ఓరు, ఖనిజాలు అంటారు కదా, ఓరు ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు చాలా సిక్నెస్ అవుతుంది, దాన్ని చాలా ప్రాబ్లం అవుతుంది, పెద్ద పెద్ద కొండరాళ్ళు పగలగొట్టాలి అని ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ను కనుక్కున్నాడు. చచ్చిపోయే టైంకి నా లైఫ్లో నేను చాలా పెద్ద తప్పు చేశానని అనుకుంటూ చచ్చిపోయాడు. ఎందుకు, ఏ మెకానిజంతో అయితే డైనమైట్ మనిషికి ఉపయోగపడాలని కనుక్కున్నారు, అల్టిమేట్గా అదే డైనమైట్ బాంబ్స్ తయారు చేసే దాంట్లో మారిపోయింది. ప్రతి ఒక్కటి, ఎనీ హ్యూమన్ ఇన్వెన్షన్
ఎనీ హ్యూమన్ సింథసిస్, ఏదైతే మానవుడు సింథసైజ్ చేసి వాడు సొంతగా వాడు కనుక్కుంటాడో కదా, అసలు ఇది కాదు అది కాదని ప్రతి దాంట్లో ప్లాస్టిక్ వాడి పడేశారు, పెద్ద గొప్ప ఇన్వెన్షన్ అనుకుని. మళ్ళీ ఇప్పుడు ఇదేంతో సఫర్ అవుతున్నారు, అదే ప్లాస్టిక్ యూజ్ చేస్తూ సఫర్ అవుతున్నారు. ఎంతగా మనం క్రియేట్ చేసి ఎంతగా చెడగొట్టామంటే దీని నుంచి నష్టం వచ్చిందని తెలిసి కూడా దాన్ని వాడటం ఆపలేకపోతున్నాం. అంటే తాగుబోతాడు, సిగరెట్ తాగేవాడు, మందు తాగేవాడు, ఆడికి తాగితే ప్రాబ్లం అని తెలుసు, ఆడికి తాగకూడదని అనుకుంటా ఉంటాడు, తాగదని శపథాలు చేస్తుంటాడు, మళ్ళీ తాగుతాడు. ప్లాస్టిక్ కూడా అంతే, మనకు పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. మీరు గమనించండి, మనందరికీ తెలుసు ప్లాస్టిక్తో ప్రాబ్లం ఏంటి. ప్లాస్టిక్ తక్కువ యూజ్ చేస్తే మంచిదని మనందరికీ అనిపిస్తుంది, కానీ అల్టిమేట్గా మళ్ళీ ప్లాస్టిక్ని ఏం చేస్తాం, వాడకుండా ఉండలేము. మన ప్రాబ్లం అది. సో దేవుడు 3 ఏరియాస్లో, ఒకటి ఫెయిత్, రెండవది బిహేవియరల్ ప్యాటర్న్స్, మూడవది ఏ పర్పస్ కోసం అయితే బతుకుతున్నారో ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఈ 3 ఏరియాస్ని సరి చేయడానికి దేవుడు ఈ అంశాలను తీసుకొచ్చి బైబిల్ దీంట్లో తీసుకొచ్చాడు. ఎందుకయ్యా ఇదంతా అంటే దేవుడు ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయడానికి. దేవుడు మానవుడి జీవితం ఇలా ఉండాలని దేవుడు ప్రీడెస్టైన్ చేసిన గుడ్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. అంటే మానవుడిని దేవుడు క్రియేట్ చేసినప్పుడు గాడ్ హ్యాడ్ ఎ పర్పస్ ఫర్ హిజ్ లైఫ్. వాడు కొన్ని పనులు చేయాలి, మంచి పనులు చేయాలని మనుషుల ద్వారా చేయించాలనుకున్న పనులు కొన్ని ఉన్నాయి. దేవుడు ఆ పనులు చేయడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. ఈ 3 ఏరియాస్లో ఎప్పుడైతే మనలో మార్పు వస్తుందో, దేవుడు హ్యూమన్ బీయింగ్స్ని ఎందుకు తయారు చేశాడో, హ్యూమన్ బీయింగ్స్ ఎలా బ్రతకాలని దేవుడు ఇష్టపడ్డాడో, హ్యూమన్ బీయింగ్స్ ద్వారా ఏమి చేయాలని దేవుడు ఒరిజినల్గా మనుషుల్ని క్రియేట్ చేశాడో, ఆ పనులు చేయడానికి హ్యూమన్ బీయింగ్స్ రెడీ అవుతారు. ఇప్పుడు అవి జరగట్లా. ఇప్పుడు ఏంటంటే మన ఇష్టాన్ని మనం ప్లాన్ చేసుకుని మన లైఫ్ని మన ఇష్టానుసారంగా మనం బతుకుతాం. కానీ దేవుడు ఆశించిన రకంగా మనుషులు బ్రతకడానికి మనిషిని సిద్ధపరుస్తుంది, దేవుని ప్లాన్లోకి మానవుడిని తీసుకెళ్తుంది. సో బైబిల్ మనిషిని దేవుని ప్లాన్లో ఆపరేట్ అయ్యేటట్లు చేస్తుంది, దేవుని పర్పస్లో ఆపరేట్ అయ్యేటట్టు చేస్తుంది. దేవుడు డిజైర్డ్ డెస్టినేషన్కి మనిషిని తీసుకెళ్ళడానికి బైబిల్ ఉపయోగపడుతుంది. సో అయితే ఈ బైబిల్ని ఎట్లా అప్రోచ్ అవుతాం? నాకు సంబడీ హ్యాస్ టు రిమైండ్ మీ ద టైం. నాకు అది 5 minutes. ఓకే, బైబిల్ని ఎట్లా అప్రోచ్ అవుతాం? బైబిల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు యూజువల్గా 3 మెథడ్స్ ఉంటాయి: అబ్జర్వేషను, ఇంటర్ప్రిటేషను, అప్లికేషను. ఈ 3లో ఈ రెండో దాన్ని పక్కన పడేస్తారు. మనం బైబిల్ చదువుతాం, బైబిల్ చదివి అబ్జర్వేషను, దాన్ని అప్లికేషన్లోకి తీసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫిలిప్పీన్స్ 4:13 ఏముంటుంది? ఫిలిప్పీ పత్రిక 4:13 చూడండి ఏముంటుందో. ఫిలిప్పీ పత్రిక 4:13 ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ ద వన్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. ఇది అబ్జర్వేషన్. నేను ఒక బిజినెస్ పెట్టాలని ప్లాన్లో ఉన్నా, బైబిల్ తీసి చదివా, అబ్జర్వేషన్ వచ్చింది. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నా, నన్ను బలపరచువాడిని బట్టి నేనేం చేస్తాను? సమస్తం. నేను ఒక అమ్మాయిని ప్రేమించా, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లా. ప్రభువా నాకు సహాయం చేయమని బైబిల్ తీసా, నన్ను బలపరచువాడిని బట్టి సమస్తం. మా నాన్న చేసినా చేయకపోయినా నేను చేసుకోవచ్చు. నేను ఎట్లయినా అబ్జర్వేషను అప్లికేషను, అబ్జర్వేషను అప్లికేషను, ఈ రెండిట్లోకి వెళ్ళిపోతారు. మనం అందరం బైబిల్ ఎట్లా చదువుతాం? మీకు తెలుసు అది నిజంగా జరిగింది. వాడు పొద్దున్న ఇట్లా బైబిల్, ఎవరికైనా ఇట్లా బైబిల్ తీసి చదవాలి అట్లా ఉన్నాయా? వాడు ఎట్లా అని తీశాడంట, యోధా ఇష్కరియోతు ఆత్మహత్య చేసి చచ్చిపోయిన స్క్రిప్చర్ వచ్చిందంట.
మళ్ళీ బైబిల్ మూసేసి ఏంద్రా బాబు ఇట్టొచ్చిందని, ప్రభా ఇది నువ్వేనా మాట్లాడుతుంది నాతో అని మళ్ళీ ప్రార్థన చేస్తా బైబిల్ తీసాడు. ఇంకోచోట అక్కడ నువ్వు కూడా అట్లానే చేయమని ఉందంట. మళ్ళీ బైబిల్ మూసి ఈసారి మోకాళ్ళు వేసాడంట. మోకాళ్ళు వేసి ఇది నిజంగా జరిగింది. మోకాళ్ళు వేసి, ప్రభు ఇదేంటి అట్లానే చేయమంటున్నావు, ఈజ్ దిస్ యువర్ విల్, ఇది నువ్వు చేయమంటున్నావా అంటే వాడికి ఆల్రెడీ ఏదో ఫెయిల్యూర్ ఉంది లైఫ్లో, వాడు ఆల్రెడీ బాధపడుతున్నాడు. బైబిల్ దిగాల్లో వచ్చింది అది అని ప్రార్థన చేస్తే తీస్తే ఆజ్ఞాతిక్రమం పాపమని వచ్చింది. ఆ 3 వాక్యాలు రాసి, ఒకటి కాదు 3 రెఫరెన్సెస్తో దేవుడు నాకు కన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి నేను చచ్చిపోతున్నాను అని లెటర్ రాసి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. అబ్జర్వేషను, అప్లికేషను, ఇది ప్రాబ్లము. 2 మిషనరీస్, నాకు ఆ ఐలాండ్ అది గుర్తు రావట్లేదు కానీ ఒక ఐలాండ్ని ఆల్మోస్ట్ ఏం ఐలాండ్ అని అది కాదు వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఐలాండ్లో ఉన్న వాళ్ళందరూ ప్రభువుని అంగీకరించారు. అవన్నీ చిన్న ఐలాండ్స్, ఒక్కొక్క ఐలాండ్కి మధ్యలో పడవల మధ్యలో తిరగాలి. ఒక టైంలో వాళ్ళు ఆ బోట్లో వెళ్తా బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నారంట. యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాడు. పీటర్ నేను కూడా నడిచేదా అన్నాడు. యేసు ప్రభు రమ్మన్నాడు. పీటర్ వెళ్ళాడు. కొంచెం దూరం నడిచాడు. వెనక్కి తిరిగి చూడగల మునిగిపోయాడు. వెనక్కి తిరిగి చూడకపోతే యేసు ప్రభు వైపే చూస్తే మునిగేవాడు కాదు. మునగరో, మనం యేసు ప్రభు వైపు చూస్తే మనం నీళ్ళ మీద కూడా నడవగలమని బోట్లో నుంచి దిగారు. మునిగి చచ్చిపోయారు. ఐలాండ్ మొత్తం, నాకు ఐలాండ్ పేరు గుర్తు రావట్లేదు. ఇప్పుడు క్రిస్టియన్ వాడని వెళ్తే తంతర్ లోపల మొత్తం దేవుడిని వదిలేసి వెనక్కి వెళ్ళిపోయారు. అబ్జర్వేషను, అప్లికేషను, ఈ మధ్యలో పార్ట్ చాలామంది చేయరు. మనం అబ్జర్వ్ చేసిన దాని అర్థం ఏంటి, మనం చదివిన బైబిల్ వెనకాలన్న ఆ స్క్రిప్చర్ యొక్క మీనింగ్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఎందుకు ఎవరికి ఎలా ఇచ్చారు, ఎందుకు ఏమిటి ఎలా అన్న క్వశ్చన్లు వేసుకోని దాని మీనింగ్ అర్థం చేసుకున్న తర్వాతే ఆ మీనింగ్ని అప్లికేషన్లోకి తీసుకురావాలా. చాలా చోట్ల జరిగే ప్రాసెస్ ఇది. ఎందుకు ఈ ఇంటర్ప్రెట్ చేయాలయ్యా అంటే, మనం తెలుసు కదా, చాలామంది బైబిల్ని 2 రకాలుగా అప్రోచ్ అవ్వడానికి దేవుడిని 2 రకాలుగా అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మనం ప్రార్థన చేస్తే డైరెక్ట్ దేవుడితో కనెక్ట్ అయిపోతామని ఒక ఫీలింగ్. రెండోది, మనం బైబిల్ చదివితే దేవుడు ఆ బైబిల్లోంచి మనతో మాట్లాడతాడని ఒకటి కదా. ప్రార్థన చేసినప్పుడు డైరెక్ట్ దేవుడితో కనెక్ట్ అవుతాము. బైబిల్ చదువుతున్నప్పుడు నేను బైబిల్ చదువుతా అంటే దేవుడు పక్కన కూర్చొని నాతో మాట్లాడుతున్నట్టు, బైబిల్ నాకు దేవుడికి డైరెక్ట్ కనెక్ట్ చేస్తున్నట్టు. ఈ అప్రోచ్ తప్పు. ఆ అప్రోచ్ తప్పు. అట్లా ఉండదు బైబిల్. ఒకవేళ ఆ మైండ్ సెట్తో మీరు బైబిల్ చదువుతున్నప్పుడు డైరెక్ట్ మీకు దేవుడు ఆ బైబిల్ వచనాలతో మీరు డైరెక్ట్గా దేవుడితో కనెక్ట్ అవుతున్నారు అని అనుకుంటే, దెన్ యు ఆర్ నాట్ అప్రోచింగ్ బైబిల్ ఇన్ ఏ రైట్ వే. కరెక్ట్ కాదు అది, అట్లా ఉండదు. ఈ అప్రోచ్ తప్పు. దేవుడు, మనం ఇందా చదివాం కదా, హీబ్రూ 1st చాప్టర్ 1st verse, పూర్వకాలం ముందు నానా సమయాల్లో నానా విధాలుగా తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు దేవుడు ఈ ప్రవక్తలు ఇన్స్పైర్ చేశాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ప్రాఫిట్స్ని ఇన్స్పైర్ చేశాడు. వాళ్ళు మాట్లాడారు మాటలు, వాళ్ళు డైరెక్ట్గా రాసినవి కొన్ని, వాళ్ళు మాట్లాడిన మాటలు రికార్డ్ చేసినవి కొన్ని ఉన్నాయి. ఆ రికార్డ్ చేసిన వాటిని మనం చదువుతున్నాం. సో డైరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడట్లా, వీళ్ళని ఇన్స్పైర్ చేశాడు, వాళ్ళని ప్రేరేపించాడు, వాళ్ళని ఇన్స్పైర్ చేశాడు. ఇన్స్పిరేషన్ అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే, సపోజ్ మేము ముగ్గురు అన్నదమ్ములు, నేను పెద్దోడిని, నేను టీచర్ని, నా ప్రొఫెషన్. నేను ఇందాక 20 డిఫరెంట్ ప్రొఫెషన్స్ అని చెప్పాను కదా. 40 members
20 డిఫరెంట్ ప్రొఫెషన్స్. ప్రొఫెషన్ నాది టీచింగ్ ప్రొఫెషన్ అనుకుందాం. మా తమ్ముడు పోయట్రీ రాస్తాడు, మా చివరోడు మంచి పెయింటింగ్స్ వేస్తాడు. మేము ముగ్గురు మా మదర్ ప్రేమను బట్టి ఇన్స్పైర్ అయ్యాం. మా మదర్ చూపించిన ప్రేమను బట్టి ఇన్స్పైర్ అయ్యాం. ఆమె లైఫ్ని బట్టి ఇన్స్పైర్ అయ్యాం. ఆమె ఒకటే, ఆమె చేసిన యాక్టివిటీస్ ఒకటే ఉంటాయి. ఆ యాక్టివిటీస్ ఆమె చూపించిన ప్రేమను బట్టి నేను ఇన్స్పైర్ అయ్యా, మా ఇద్దరు తమ్ముళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అయిన నేను ఏం చేస్తాను, సందర్భాన్ని బట్టి తల్లి ప్రేమ ఎలా ఉంటుంది, ఆమె ఎంత సాక్రిఫిషియల్గా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాను. నా తర్వాత వాడు ఏం చేస్తాడు, ఒక మంచి పోయట్రీయో ఒక సాంగో రాస్తాడు. మా చివరోడు ఏం చేస్తాడు, మంచి పెయింటింగ్ వేస్తాడు. అంటే నా ప్రొఫెషను, నా అలవాట్లు, నాకున్న రిసోర్సెస్ని బట్టి నేను ఇన్స్పైర్ అయిన దాన్ని నేను ప్రొడ్యూస్ చేస్తా. దాంట్లో నుంచి ఒక ప్రోడక్ట్ని బయటకు తీసుకొస్తా. దేవుడు ప్రవక్తలకి డిక్టేట్ చేయలే. బైబిల్ డిక్టేట్ చేసిన పుస్తకం కాదు. ఎక్సెప్ట్ ఫర్ ద 10 కమాండ్మెంట్స్, ఎక్సెప్ట్ ఫర్ ద 10 కమాండ్మెంట్స్, దేవుడు మిగతాదంతా ఇన్స్పిరేషన్. ఆ 10 కమాండ్మెంట్స్ దేవుడు ఇచ్చాడు. గుడారం ఎట్లా కట్టాలో, పడవ ఎట్లా కట్టాడు దేవుడు డైరెక్ట్గా పాయింట్లు చెప్పాడు. అట్లాంటి 1-2 పాయింట్లు పక్కన పెడితే దేవుడు ఇన్స్పైర్ చేశాడు. నన్ను ఇన్స్పైర్ చేసినప్పుడు నాకు నా ఇన్స్పిరేషన్ని నేను ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తానో నాకున్న స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నాకు వచ్చిన భాష మీద డిపెండ్ అయి ఉంటుంది, నాకున్న ఎక్స్పీరియన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నాకున్న ఇంట్రెస్ట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ అయితే నా ఇన్స్పిరేషన్లో మ్యూజిక్ కలుస్తుంది. నాకు ఫుడ్ మీద బాగా ఇష్టం ఉంటే నాలో నుంచి వచ్చే ప్రోడక్ట్లో ఫుడ్కి సంబంధించిన ఇష్యూస్ కలుస్తాయి. ఒక కమ్మటి బిర్యానీ తిన్నట్టు ఉంటుంది. అంటే ఎక్స్ప్రెషన్ ఎట్లా వస్తుంది, నా ఇన్స్పిరేషన్కి నా ఇంట్రెస్ట్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నాకున్న స్కిల్ ఏంటి, నాకున్న గిఫ్ట్ ఏంటి, అట్లా ఉంటుంది. సో ఒకటే దాన్ని బట్టి నేను ఇన్స్పైర్ అయితే రమణ ఒక రకంగా ఇన్స్పైర్, అంటే అందరం ఒకే ఇష్యూతో ఇన్స్పైర్ అయినా మేమంతా ఆ ఇన్స్పిరేషన్ని ఒకే రకంగా రీప్రొడ్యూస్ చెయ్యం. సో 20 డిఫరెంట్ ప్రొఫెషన్స్ అంటే 20 టైప్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్. ఒకటే దేవుడు. సో దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తల్ని ఇన్స్పైర్ చేశాడు. ఆయన ఇన్స్పిరేషన్. దేవుడు ప్రవక్తలతో డైరెక్ట్గా డిక్టేట్ చేసి మాట్లాడాల, ఇన్స్పైర్ చేసుకుంటూ వచ్చాడు. ఆ ఇన్స్పైర్ అయిన వాళ్ళు రకరకాల సిట్యువేషన్స్లో ఉన్నారు. 1500 years స్పాన్. ఒక టైము ఇజ్రాయెలైట్స్ స్లేవరీలో ఉన్నారు, ఒక టైము ఒక రిచ్ కింగ్ కింద గొప్ప కంట్రీలాగా ఉన్నారు, ఒకసారేమో తప్పిపోయి పాపాలు చేసే బాగా మదవెక్కిన వాళ్ళలాగా ఉన్నారు, ఇంకోసారేమో ఎక్కడో స్లావరీలో వేరే రాజుల కింద బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు డిఫరెంట్ టైమ్స్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు వీళ్ళు ఇన్స్పైర్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇన్స్పిరేషన్లోంచి వచ్చే మాటలు మీద ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ల మీద ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో దేవుడు ప్రవక్తల్ని ఇన్స్పైర్ చేసినప్పుడు ఆ ప్రవక్తలు మాట్లాడారు, కొన్ని రాశారు, కొన్ని మాట్లాడుతుంటే పక్కన కూర్చుని కొంతమంది నోట్ చేసుకున్నారు. ఆ రాసిన వాటిని మనం చదువుతున్నాం. సో ఇది ఎప్పుడు ఆల్మోస్ట్ ఏన్షియంట్ టెక్స్ట్లో ఆ టైంలో ఇన్స్పైర్ చేసి అప్పుడున్న సైన్స్ ఏంటి, అప్పుడున్న పరిస్థితులు ఏంటి వాళ్ళకి ఏం తెలియదు. ఒకవేళ ప్రవక్త దేవుడు వాడికి ఏదైనా విజన్ ఇచ్చి ఇప్పుడు రోడ్డు మీద స్పీడ్కి వెళ్ళే కార్ని ఆయన 720 BCలో చూశాడు అనుకోండి దర్శనంలో, ఏం చెప్తాడు దాని గురించి?
రోడ్డు మీద ఒక కారు స్పీడ్గా వెళ్తుంది, అది చూశాడు 720 BCలో. అది నైట్ వెళ్తుంది. ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తాడు? ఆ టైంలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్లో నుంచే రాస్తాడు, అంతేనా? ఆయనకి ఏం తెలుసో, ఆయనకి ఏమేమి ఎగ్జాంపుల్స్ తెలుసో వాటిని యూజ్ చేసుకుంటాడు. సపోజ్ స్లోగా వెళ్తుంది అనుకోండి, మినుగుడు పురుగులు అని తెలుసుగా, నైట్ చీకట్లో లైట్ వస్తూ ఉంటుంది. కారు స్లోగా వెళ్తూ ఉందనుకోండి, వాడికి కారు ఏంటో తెలియదు, వాడికి ఇట్లాంటి నేచర్లో ఇట్లాంటి పురుగులు తెలుసు అనుకోండి. ఒక పెద్ద పురుగు, వాడి ఎక్స్ప్రెషన్ అంతే ఉంటుంది. వాడికి ఇంకేం తెలుసు? ఇన్స్పిరేషన్. ఒకవేళ దేవుడు డిక్టేట్ చేస్తే కార్ అనే మాట చెప్పేస్తాడు, దేవుడికి తెలుసు కాబట్టి. దేవుడు డిక్టేట్ చేయాల. అందుకే ఫ్యాషనిజంలో పొద్దాక ప్రతి ఒక్కడు ప్రకటన గ్రంథ ధ్యానాలు, ఎండ్ టైమ్స్ గురించి ఎందుకు మెసేజ్లు? ఎవడికి ఇష్టం వచ్చినట్టు ఆడు స్పెక్యులేట్ చేసుకోవచ్చు. ఆడు చెప్పిన మాట, ఆడికి ఏం చూసాడో మనకు తెలియదు. ఆయన ఇన్స్పిరేషన్లో రాసుకుంటూ వచ్చారు. సో ఇన్స్పిరేషన్లో ఎప్పుడో రాసిన దాన్ని, దేవుడు ఇన్స్పైర్ చేసింది రాసిన దాన్ని 21st centuryలో ఉన్న మనం చదువుతున్నాం. దాన్ని మనం చూడగానే దాన్ని ఎట్లా అప్లై చేసుకుంటాం? ఏదేనులో సర్పం ఎట్లా అర్థం చేసుకుంటాం? ఆ టైంలో వాళ్ళ పరిస్థితికి మన పరిస్థితికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో మనం దాన్ని డైరెక్ట్గా అప్లికేషన్లోకి బైబిల్ తీసుకెళ్తే, బైబిల్ మనం ఎప్పుడైనా కానీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్తాం. అప్లికేషన్లోకి వెళ్ళకూడదు. అబ్జర్వేషన్కి అప్లికేషన్కి మధ్యలో ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్ ఉండాలి. మనం చాలా పురాతనమైన గ్రంథాన్ని, అది ఇన్స్పిరేషన్లో రాసిన గ్రంథాన్ని, 20 ప్రొఫెషన్స్కు సంబంధించినోడు, 10 డిఫరెంట్ ప్లేసెస్లకు సంబంధించిన వాళ్ళు, మనకి ఉప్పు తిని ద్రోహం చేయడం అంటే ఏంటో తెలుసు, నమ్మక హలాల్ అంటే ఏంటో తెలుసు మనకి. ఆడు నా ఉప్పు తిని నాకు ద్రోహం చేశాడురా అంటే, అదే ప్లేస్ మరి అమెరికా వాడికి ఏమర్థమైంది? అసలు నా ఉప్పు వాడు తినేది ఏంది? అసలు నా ఉప్పు తింటాం అంటే నేను కొనుక్కున్న ఉప్పా? అసలు ఆ ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది నా దగ్గరికి? అసలు దాని మీద వాడికి పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సరే, ఉప్పు తిని ద్రోహం చేయడం అన్నది, నమ్మకాలు అన్నది వాడికి అర్థం కాదు. మన ల్యాండ్కి సంబంధించింది ఇది. సో ఒక్కొక్క ల్యాండ్లో ఒక్కొక్క కాన్సెప్ట్, పదాలు. దుమ్ము అంటే డస్ట్. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి వెళ్తే దుమ్ములంటే బోన్స్. మటన్లో దుమ్ములు పడ్డాయా, చికెన్లో దుమ్ములు పడ్డాయి అంటారు వాళ్ళు. ఎత్తుకోవడం అంటే, మాకు 10th క్లాస్లో తిరుపతి నుంచి ఒకడు వచ్చాడు. వాళ్ళ ఫాదర్కి ఆయన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో మేనేజరు, ట్రాన్స్ఫర్ అయింది, వచ్చాడు. సరే, నేను ఒకసారి అక్కడ బయటకు వెళ్తా, మా నాన్న జేబులో 10 రూపాయలు ఎత్తుకున్నా అన్నాడు. ఎత్తుకోవడం ఏందిరా అంటే, మా చీరాల సైడ్ ఎత్తుకోవడం అని వాడరు, చిత్తూరు సైడ్ ఎత్తుకున్నాము అంటే తీసుకున్నారు. కాలు అంటే, ఏంటి? నెల్లూరు లేకపోతే బెంగళూరుకు దగ్గరలో ఉన్న ఏరియాలో కాలు అంటే పావు అని, 1/4 కిలో అంటారు. ముక్కాలు అంటారు, ముక్కాలంటే ముప్పావు అని. 1/4 కిలో ఇవి అంటారు. 1/4 కిలో ఇచ్చే, నేను ఫస్ట్ నెల్లూరు వెళ్ళినప్పుడు 1/4 కిలో కాలు అన్న మాటని వాళ్ళ యూసేజ్ వేరుగా ఉంటుంది. మాకు ఒకసారి మా ఫాదర్ పెన్ కొని ఇచ్చాడు.
సాయంత్రం డిన్నర్కి కూర్చున్నప్పుడు మా నాన్న రోజుకి రూపాయి ఇస్తాడు కొనుక్కోవడానికి స్కూల్లో. ఆ రూపాయి ఎలా కొనుక్కున్నావు ఇంటికి వచ్చిన తర్వాత లెక్క చెప్పాలి మా నాన్నకి. రోజు అడుగుతాడు ఏం కొనుక్కున్నామని. సరే పెన్ను కొనిచ్చాడు కదా, ఏమైందిరా పెన్ను అన్నాడు. మా ఫ్రెండ్ తీసుకున్నాడు, ప్రేంగాడు దొబ్బేశాడు అన్న. అంటే మా నాన్న భయంకరంగా కొట్టాడు. ఎందుకంటే మా ఏరియాలో దబ్బడం అంటే దొంగతనం చేయడానికి ఇన్ఫార్మల్ వర్డ్, అది వాడకూడదని. నేను ఇక్కడ మినిస్ట్రీకి వచ్చినప్పుడు ఒక ఆయన పెద్ద ఆయనతో పాటు కారులో వెళ్తా ఉన్నా. కారు ఎందుకు ఆగింది, అయ్యా కొంచెం దొబ్బుతావా అన్నాడు. దొబ్బుతావా అంటే ఇక్కడ చాలా ఫార్మల్ వర్డ్, నెట్టడం కదా. తెల్లగడ్డలు, ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు, ఒకే దానికి రకరకాల పేర్లు. సో ఏరియా మారుతూ ఉంటే కల్చర్ మారుతూ ఉంటుంది, వర్డ్స్ మారుతూ ఉంటాయి, దాని మీనింగ్స్ మారిపోతూ ఉంటాయి. తెలుగు భాషలోనే ఇవన్నీ. సో ఏరియాకి ఇప్పుడు 2000 అంటే ఆల్మోస్ట్ 4000 ఇయర్స్ బ్యాక్ రాసిన, లేకపోతే 3500 ఇయర్స్ బ్యాక్ రాసిన స్క్రిప్చర్ని, అది ఇన్స్పిరేషన్లో రాసిన స్క్రిప్చర్ని నేను అబ్జర్వ్ చేసి అప్లికేషన్లోకి తీసుకెళ్ళిపోతే అసలు ఆయన ఏమన్నాడు అన్నదానికి, నేను ఏ రకంగా తీసుకుంటున్నాను అన్నదానికి అస్సలు సంబంధం ఉండదు. సో బైబిల్ ఇంటర్ప్రిటేషన్ అన్నది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. సో దేవుడు ఏం చేశాడు, ఆ టైంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళతో దేవుడు అక్కడున్న ప్రవక్తలు ఇన్స్పైర్ చేస్తే ఈ ప్రవక్త ఈ గ్రూప్తో మాట్లాడుతున్నాడు. అప్పుడు కాంటెక్స్ట్ 430 ఇయర్స్ స్లేవరీలో ఉన్న భయంకరమైన వైలెన్స్కి, ఇంజస్టిస్కి గురవుతున్న ఒక గ్రూప్తో మోసెస్ మాట్లాడాడు. సో ఆ ఫస్ట్ 5 బుక్స్ వాళ్ళకి రాసినాయి. ఫుల్ రిచ్ అయిపోయి ఏమి తిన్నామో అంటే ఎంత సంపాదించావో కూడా లెక్క లేని స్థితిలో ఇజ్రాయెలైట్స్ ఉన్నప్పుడు హోసేయా, ఐజయా మాట్లాడాడు. సో కాంటెక్స్ట్ డిఫరెంట్ పరిస్థితి. సో ప్రాఫిట్ని దేవుడు ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు ఒక గ్రూప్తో మాట్లాడటానికి. వాళ్ళ కాంటెక్స్ట్ వేరు, ఆ కాంటెక్స్ట్ గురించే ఈయన మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఎప్పుడు పాతకాలంలో. సో ఆయన మాట్లాడి రాశారు. సో ఈయన కల్చర్ వేరు, ఈయన లాంగ్వేజ్, ఈయనకు దేవుడు గురించి కొంత తెలుసు ప్రాఫిట్కి. ఈయన వేరే కల్చర్లో ఉన్న, వేరే లాంగ్వేజ్లో ఉన్న దేవుడి గురించి తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్యలోనే కల్చరల్ గ్యాప్ కొంత ఉంటుంది. మోసెస్ ఇజ్రాయలైట్ అయినా ఆయన కింగ్లీ హౌస్లో పెరిగినోడు, ఈజిప్షియన్ ఎడ్యుకేషన్ అన్నిట్లో టాపరు. కానీ అదే ఇజ్రాయలైట్స్లో మిగతా వాళ్ళందరూ బానిసలు, చదువు లేదు. సో ఈయన కల్చర్ వేరు, ఈయన కల్చర్ వేరు. దేవుడి గురించి వీళ్ళకి తెలియడం వేరు, ఆయనకు తెలియడం వేరు. ఆయన ఇంట్లో, రాజుగారి ఇంట్లో పెరిగాడు కాబట్టి ఆయన భాష వేరుగుంటుంది, ఆయనకున్న అసోసియేషన్. ఈయన భాష వేరుగుంటుంది. సో ఆ పరిస్థితుల్లో ఈయన మాట్లాడినప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఈయన భాష కూడా పూర్తిగా వాడడు, వీళ్ళకి ఎంత అవసరమో అంతవరకే వాడతాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కమ్యూనికేషను, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఆ కమ్యూనికేషన్ని, లేకపోతే ఆ మాటల్ని, మన సంస్కృతి వేరు, మన కల్చర్ వేరు, మన లాంగ్వేజ్ వేరు కదా. మనకు దేవుడి గురించి మనకు తెలిసింది వేరు. వేరే కల్చర్లో, వేరే లాంగ్వేజ్లో, వేరే థియాలజీలో ఉన్న మనం ఈ వేరువేరుగా ఉన్న వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని మనం చదువుతున్నప్పుడు మనం మన కల్చర్లో నుంచి దాటి ఈయన వీళ్ళతో ఏం మాట్లాడాడు యాక్చువల్గా అన్నది మనం సెట్ చేసుకుని నేర్చుకోకపోతే బైబిల్ని మనం రాంగ్గా హ్యాండిల్ చేస్తాం. ఎందుకు బైబిల్ ఇన్ని డినామినేషన్స్ ఎందుకు? బయట చాలామంది అడుగుతారు, మీరు ఒకటే దేవుడు నమ్మితే ఇన్ని డినామినేషన్లు, ఇన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఎందుకు? ఇదంతా ఎందుకయ్యా అంటే ఈ బైబిల్ ఇంటర్ప్రెట్ చేసే దాంట్లో ఉంటుంది ప్రాబ్లము. సో మనం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇక్కడ ఆపేస్తున్నా, బైబిల్
దో ఇట్ ఈస్ రిటన్ ఫర్ అస్, ఇట్ ఈస్ నాట్ రిటన్ టు అస్. బైబిల్ అన్నది మన కోసమే. బైబిల్ గ్రంథం దేవుడు మన కోసం రాయించాడు, కానీ ఇది డైరెక్ట్గా మనకి రాసింది కాదు. అర్థమైందా? దీంట్లో ట్రూత్ ఉంది. ఆ ట్రూత్ దేవుడు మన కోసం ఇచ్చాడు, మన కోసం రాయించాడు, కానీ ఇది డైరెక్ట్గా మనకి రాయిలా. దో ఇట్ ఈస్ రిటన్ ఫర్ అస్, ఇట్ ఈస్ నాట్ రిటన్ టు అస్. సో ఇది డైరెక్ట్గా నాకు రాస్తే రవిగాడి లైఫ్ ఏంటి, వాడి ఎక్స్పీరియన్స్ ఏంటి, వాడి కాంటెక్స్ట్లు ఏంటి, వాడికి ఏం తెలుసు? దేవుడు ఆ పదాలు రాసేవాడు దీంట్లో. ఇది నాకు రాసింది కాదు, నా కొరకు రాయబడింది. నా కొరకు రాయబడింది. వాళ్ళిద్దరి మధ్య సంభాషణలో, వాళ్ళిద్దరి పరిస్థితుల్లో దేవుడు ఇన్స్పైర్ అయినప్పుడు వాళ్ళిద్దరి మాటల్లో నాకు కావాల్సింది కూడా పెట్టాడు దేవుడు. సో ఇప్పుడు నేను నాకు కావాల్సిన సత్యాన్ని నేను తెలుసుకోవాలన్నప్పుడు అసలు వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఈయన మీనింగు ఆయనకేం అర్థం అవుతుంది, అసలు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నాకు ఇది తెలిస్తే అప్పుడు నాకు కావాల్సిన సమాచారం, న్యూస్ దాంట్లో ఏముందో నేను దాన్ని తీసుకోగలుగుతా. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో నాకు తెలియకపోతే, ఏ సందర్భంలో ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడో తెలియకపోతే, ఆయన ఏ లాంగ్వేజ్ని వాడుతున్నాడో ఏ సిచ్యువేషన్లో వాడుతున్నాడో నాకు తెలియకపోతే, దాంట్లో నా కొరకు ఉంచిన ఆ సమాచారాన్ని నేను తీసుకోలేను, ప్రాబ్లం అయితే. సో బైబుల్ ఇంటర్ప్రిటేషన్ ఎందుకు అవసరమయ్యా అంటే, దో బైబుల్ ఈజ్ రిటన్ ఫర్ అస్, ఇట్ ఈజ్ నాట్ రిటన్ టు అస్. మన కొరకు దేవుడు బైబిల్ రాయించిన డైరెక్ట్గా మనకు రాసింది కాదు. పురాతన టైంలో వేరే సందర్భంలో వేరే కాంటెక్స్ట్లో దేవుడు వాళ్ళని ఇన్స్పైర్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన దాంట్లో 21st సెంచరీలో, ఈ శతాబ్దంలో నాకు అవసరమైనవి కూడా రాయించాడు దేవుడు. సో నేను దాన్ని డీకోడ్ చేసే విషయాన్ని కరెక్ట్గా చేయాలి, దాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటారు. సో మనం ఏం స్టడీ చేయబోతున్నామంటే, అంత ఓల్డ్ స్క్రిప్చర్ని ప్రాపర్గా ఎట్లా స్టడీ చేసి సరైన అర్థాన్ని మనం ఎట్లా బయటకు తీసుకురావాలా, అర్థాన్ని సంగ్రహించడం, ట్రూత్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, బైబిల్ని ఇంటర్ప్రెట్ చేయడం, బైబిల్ ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలా అన్నది మనం రాబోయే ఆల్మోస్ట్ 11 క్లాసుల్లో మనం నేర్చుకోబోతున్నాం.